بسم الله الرحمن الرحيم قل إن كنتم تحبون الله فاتبعوني يحببكم الله ويغفر لكم ذنوبكم والله غفور رحيم قل أطيعوا الله والرسول فإن تولوا فإن الله لا يحب الكافرين الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الكريم అమ్మా బాద్. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం. అల్లాహ్ ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవడూ లేడు. సకల చరాచర సృష్టికి మూలాధారం అయిన ఆయన సజీవుడు, నిత్యుడు, అనంతుడు. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, గతించిన ప్రవక్తలందరిపై, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబీకులపై, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మతులో సమస్త విశ్వాసులందరిపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు ఎల్లవేళలా కురియుగాక. ఆమీన్. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఆయన ధర్మం గురించి, ఆయన ఔన్నత్యం గురించి, ఆయన గొప్పతనం గురించి తెలుసుకోవటానికి మనమందరము ఇక్కడ పోగయ్యాం. మనమందరం ఇక్కడ కూర్చోవటాన్ని అల్లాహ్ సుబ్హానహు తఆలా స్వీకరించుగాక. ఆమీన్. సోదరులారా, ప్రపంచంలో మనుషులు అనేక పనుల మీద ఉంటారు. కొందరు వ్యాపారాల మీద ఉంటారు, కొందరు ఇంటి పనుల పైన ఉంటారు, కొందరు ఇంకా అవసరం లేనటువంటి వ్యర్థమైనటువంటి పనుల్లోనూ లీనమైపోయి ఉంటారు. కానీ అల్హమ్దులిల్లా, మనం ఇక్కడ కూర్చున్నటువంటి ఈ సమయం ఎలాంటిదంటే సోదరులారా, ఇక్కడ మీరు కూర్చున్నందుకు చాలా లాభాలు ఉన్నాయి. ఒకటి, ఇది అల్లాహ్ యొక్క సభ. ఇందులో మీరు కూర్చున్నందుకు మీరు కరుణించబడతారు. రెండోది, అల్లాహ్ మీ తప్పులు, మీ పాపాలు మన్నిస్తాడు. మూడోది, ఎవరెవరైతే ఇక్కడ హాజరయ్యారో వారందరూ ఆకాశాలలో ప్రస్తావించబడతారు. ఆకాశాలలో అల్లాహ్ సుబ్హానహు తఆలా ఆయన దర్బారులో మీ అందరి పేర్లు తీసుకొని మరి ప్రస్తావిస్తాడు. అంతటి ఔన్నత్యం, అంతటి గొప్పతనం అల్హమ్దులిల్లా ఈ సభలకు ఉంది సోదరులారా. కావున చెబుతున్న మాటలు శ్రద్ధగా విని ఆలకించడానికి ప్రయత్నం చేయండి సోదరులారా. ఇది ఏ నెల? అరబిక్ నెల. అరబిక్లో ఏ నెల? ఏ నెల అండి? ఏందండి 50,000 రూపాయలు పెద్ద గడియారం ఒకటి పెట్టుకొని ఉండారు, అందులోనే మీకు కనిపిస్తా ఉంది రజబ్ నెల. చూసారా? ఇంగ్లీష్ క్యాలెండర్లో టక్కుని చెప్పేశారు జనవరి నెల అని. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం చెప్పలేకపోతున్నారు. ఇది అంటే మనము మన ధర్మం ఏదైతే ఉందో దాని పట్ల ఆసక్తి లేదు మనకు పెద్దగా. అర్థమైందా? సో కావున ఇంగ్లీష్ నెలలో అడిగితే టక్కుని చెప్పేశాం, ఇస్లామిక్ క్యాలెండర్లో అడిగితే చెప్పలేకపోతున్నామంటే దీని పట్ల మనం ఎంత మటుకు ఉన్నామో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. సరే, అల్లాహ్ సుబ్హానహు తఆలా భూమి ఆకాశాలను సృష్టించినప్పటి నుంచి కూడా నెలలు అల్లాహ్ వద్ద 12. ఎన్ని? 12 నెలలు. అందులో నిషిద్ధ మాసాలు అంటే గౌరవప్రదమైనటువంటి పవిత్ర మాసాలు 4 ఉన్నాయి. 4 నెలలు ఉన్నాయి. చెప్తారా ఎవరైనా? 4 పవిత్రమైన మాసాలు ఉన్నాయి, చెప్తారా? రంజాన్ కాదండి. చూడండి, అల్లాహ్ సుబ్హానహు తఆలా ఈ 4 మాసాలు పవిత్రమైనటువంటి మాసాలుగా చెప్పాడు. ఈ నెలల్లో
అత్యాచారాలు చేసుకోవడము, రక్తపాతాన్ని సృష్టించడము, అలాగే దారి దోపిడీలకు పాల్పడము, యుద్ధాలు చేసుకోవడము హరాం. 3 నెలలు వరుసగా వస్తాయి, ఒకటి మధ్యలో వస్తుంది. మీరు ఇప్పుడు ఉన్నటువంటి నెల రజబ్ నెల, పవిత్రమైనటువంటి నెల. తర్వాత జిల్కాదా, జిల్హిజ్జా, ముహర్రం. అర్థమైందా? ముహర్రము, జిల్కాదా, జిల్హిజ్జా, రజబ్, ఈ 4 నెలలు పవిత్రమైనటువంటి నెలలు. ఈ నెలల్లో మీకు మీరుగా అన్యాయం చేసుకోవద్దు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. అంటే ఈ నెలలో ఎవరైనా సరే యుద్ధం చేస్తే గనక అది హరాం. ఈ నెలలో యుద్ధం చేయడానికి లేదు. ఒకరినొకరిని చంపుకోవడం, హత్యలు, మానభంగాలు, దారి దోపిడీలు, రక్తపాతం, ఇవన్నీ కూడా హరాం ఈ నెలలో. అంటే మిగతా నెలలో చేయొచ్చు, హలాలా కాదు. ఇప్పుడు బయట నిల్చొని అబద్ధం చెప్పావు, మసీదులోకి వచ్చి అబద్ధం చెప్పావు, రెండింటికి తేడా ఉందా లేదా? బయట అబద్ధం చెప్పేదే పాపమే, కానీ మసీదులోకి వచ్చి చెబితే ఇంకా పాపం రెట్టింపు. అర్థమైందా? అలా మిగతా నెలలకి పవిత్రమైన నెలలకి ఉన్న తేడా అది. అయితే ఈ రజబ్ మాసంలో ముస్లిం సమాజంలో అనేక బిదాతు యొక్క పోకడలు ఉన్నాయి. చాలా కొత్త కొత్త విధానాలన్నింటిని కూడా తీసుకొని వచ్చేసి నేడు ముస్లిములు అమలు చేస్తూ ఉంటారన్నమాట. సోదరులారా, ఈ రజబ్ నెలకు సంబంధించి ఇబ్నే హజర్ రహమతుల్లాహి గారు తెలియజేశారు, రజబ్ నెలలో చాలా మంది ఉపవాసాలు పాటిస్తూ ఉంటారు, కానీ రజబ్ నెలలో ప్రత్యేకమైన ఉపవాసాలేమీ లేవు. ప్రత్యేకంగా పాటించే ఉపవాసాలు ఏమి కూడా లేవు. ప్రవక్త గారు మనకెక్కడ కూడా రజబ్ నెలలో ఉపవాసాలు పాటించండి అని చెప్పినట్టు ఎక్కడ కూడా ఆధారాలు లేవు. అలాగే ఇమాం సుయూతి రహమతుల్లాహి గారు తెలియజేశారు, రజబ్ నెల సంబంధించి ఉపవాసాలన్నీ కూడా నిరాధారమైనవి, ఎలాంటి ఆధారము వాటికి లేవు అని తెలియజేయడం జరిగింది. అలాగే ఇమాం ఇబ్నుల్ ఖయ్యూమ్ రహమతుల్లాహి గారు కూడా తెలియజేసినటువంటి మాట ఏమిటంటే, రజబు నెలలో ఎలాంటి ప్రత్యేకమైనటువంటి ఆరాధనలు లేవు. రజబ్ నెలలో ప్రత్యేకమైన రోజాలు లేవు, ప్రత్యేకమైన నమాజులు లేవు, ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ఏమీ లేవు. సాధారణమైనటువంటి నెలల మాదిరిగానే ఈ నెలల్లో కూడా ఆరాధనలు ఉంటాయి. కానీ చాలా మంది ఖురాన్ హదీసుల ధార్మిక జ్ఞానం లేనటువంటి ముస్లిములు కొత్త కొత్త ఆచారాలను తీసుకుని వచ్చి రజబ్ కుండే అన్నటువంటి పేరుతో కుండల ఆచారాన్ని తీసుకొని వచ్చారు. ముస్లిముల్లో చాలా మంది ఎవరైతే దర్గాలకు వెళుతూ ఉంటారో, ఎవరైతే సమాధులు పూజలు చేస్తారో, అలాంటి వారు రజబ్ కుండే లాంటి పండగలను ఆచరిస్తూ ఉన్నారు. అయితే ఈ రజబ్ కుండే యొక్క వాస్తవాన్ని కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. రజబ్ కుండే పేరుతో ఒక పండగ 1906వ సంవత్సరంలో భారతదేశంలో రాంపూర్ అనే పట్టణంలో ఆరంభమైంది. ఖుర్షిద్ అహ్మద్ మినాయి అనేటువంటి దస్తానే అజీబ్ అనేటువంటి ఒక పేరున్న కట్టుకథ రచించాడు. ఆ కట్టుకథ ఏమిటంటే, ఇమాం జాఫర్ రహ్మతుల్లాహి గారిని ఒక ధార్మిక పండితుడు ఉన్నాడు, ఆయన చెప్పాడంట, ఏమని, నా పేరుతో మీరు కుండల ఆచారాన్ని చేసి మీరు ఏదైనా కోరికలు వేడుకుంటే గనక ఆ కోరికలన్నీ కూడా నెరవేరతాయి అని ఇమాం జాఫర్ సాదికు చెప్పినట్లు ఒక కట్టుకథను రచించారు. ఒకవేళ నా పేరుతో మీరు కుండల ఆచారాన్ని చేసి ఆ కోరికలు గనక నెరవేరకపోతే నా జుబ్బా యొక్క అంచును పట్టుకుంటారు మీరు కయామత్ రోజున, తీర్పు దినం రోజున అని ఇమాం జాఫర్ సాదికి చెప్పినట్లుగా ఒక కట్టుకథను రచించారు. సోదరులారా, అందుకోసమే ఈ అమాయకపు ముస్లిములు ఎలాంటి కట్టుకథలన్నీ పట్టుకొని ప్రతి సంవత్సరం రజబు నెల రాగానే, రజబు నెల 22వ తేదీ రాగానే ఇమాం జాఫర్ రహ్మతుల్లాహి గారి యొక్క పేరుతో ఈ కుండల ఆచారాన్ని నిర్వహిస్తున్నారు చాలా పట్టణాల్లో, పల్లెల్లో. ఆ యొక్క కార్యక్రమాలు కూడా ఎలా ఉంటాయంటే, వాళ్ళ ఇండ్లలో మొత్తము ఒక చోట పూజ గది లాంటిది ఒకటి పెట్టుకొని అక్కడ మొత్తం పూలమాలలన్నీ దిగేసి అక్కడ దీపాలు పెట్టేసి పూలతో మొత్తం సీరియల్ లైట్లతో అంతా అలంకరింపజేసి కుండలలో పాయసం ఉండి
అలాగే పానకాలు కలిపి, ఇంకా తీపి రకరకాలకు సంబంధించిన తీపి వంటకాలన్నీ వండి, ఇంకా రకరకాల సంబంధించినటువంటి ఆహారపు వస్తువులన్నీ వండి అక్కడ పెట్టేసి వాటి మీద ఫాతిహాలు చదివి ఇమాం జాఫర్ రహ్మతుల్లాహి గారికి సమర్పిస్తూ ఉంటారు. ఈ కుండల ఆచారం అనేది ఇస్లాముకు సంబంధించినది కాదు. చాలా మంది ముస్లింలు ఎవరైతే హజ్రతులు అనబడిన వారు, ఏ హజ్రతులు? మజీదులలో 5 పూట్ల నమాజ్ చదివిపించే హజ్రతులు కాదు. అక్కడ సమాధుల వద్ద ఉంటారు చూసారా, నెమలికలు పట్టుకొని, గడ్డము టోపీ వేషధారణ ఉంటుంది, మేము కూడా సాయిబులమే అన్నటువంటి వేషధారణ ఉంటుంది. అలాంటి వారు వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి ప్రత్యేకంగా ఫాతిహాలు సమర్పిస్తూ ఉంటారండి. ఆ ఫాతిహాలు సమర్పించి 2000 3000 డబ్బులు తెచ్చుకొని బతికేస్తూ ఉంటారు. ఈ ఆచారము, ఈ విధానం అనేది ఇస్లాంలో లేదు. సోదరులారా, ఫాతిహ అంటే ఏంటి? అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, సకల స్తుతులు, సకల స్తోత్రాలు సర్వలోకాలకు సృష్టికర్త అయిన అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. ఆయన రబ్బుల్ ఆలమీన్, సమస్త లోకాలకు ప్రభువు. అర్ రహ్మానిర్ రహీం, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు. మాలికి యౌమిద్దీన్, తీర్పు దినానికి ఆయన యజమాని. ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తഈన్, మేము నిన్నే ఆరాధిస్తాము, సహాయం కొరకు నిన్ను మాత్రమే వేడుకుంటాము. ఇహ్దినస్ సిరాతల్ ముస్తఖీం, అల్లా మాకు రుజుమార్గాన్ని చూపించు. సిరాతల్ లదీన అన్అమ్త అలైహిం గైరిల్ మగ్దూబి అలైహిం వలద్దాల్లీన్, మాకు రుజుమార్గం చూపించు. ఎవరైతే నీ ఆగ్రహానికి గురి కాలేదో, ఎవరైతే మార్గ భ్రష్టత్వానికి గురి కాలేదో, నీ సన్మార్గం పైన ఎవరైతే నడిచారో వారి మార్గం మాకు చూపించు ప్రభువు అని చెప్పడం జరిగింది. ఇది సూర్య ఫాతిహ యొక్క అర్థం. ఈ సూర్య ఫాతిహాకి వంటలన్నీ వండేసి వాటి మీద చేయటానికి ఏమైనా సంబంధం ఉందా? సూర్య ఫాతిహాలో అల్లా యొక్క గొప్పతనం ఉంది. నిజంగా ఈ ముస్లిములే గనక ఈరోజు ఫాతిహాలు, ఉరుసులు, ఈ దర్గాలు, సమాధులు అని వాటి వెంట తిరుగుతూ అనేక అధర్మ కార్యాలు నిర్వహిస్తున్నటువంటి ముస్లిములే గనక సూర్య ఫాతిహ యొక్క అర్థం గనక తెలుసుకుంటే వారి ప్రాణం పోయినా ఇలాంటి అధర్మ కార్యాల జోలికి వెళ్ళరు వాళ్ళు. ఈ అజ్ఞానులు ఖురాన్లో ఉన్నటువంటి సూర్య ఫాతిహ యొక్క అర్థం తెలుసుకొని కారణంగానే, సూరా ఫాతిహ అర్థం తెలియని కారణంగా ఏవేమో అధర్మ కార్యాలు చేసేసి డబ్బులు సంపాదించుకుంటున్నారు. సూర్య ఫాతిహాకి వాళ్ళు చేసే అధర్మ కార్యాలకి ఏమన్నా సంబంధం ఉందా? ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తఈన్, మేము నిన్నే ఆరాధిస్తామల్లా, ఇంకెవ్వరిని ఆరాధించమని చెబుతూ మళ్ళీ ఫాతిహాలు పేరుట ఎక్కడెక్కడో వెళ్ళిపోయి ఏవేమో అధర్మ కార్యాలు చేస్తున్నారు. ఇది అమాయకత్వం, పచ్చి మూర్ఖత్వం. ఇది ఖురాన్లో 114 సూరాలలో ఎక్కడ కూడా వంటకాలు వండి ఔలియాల పేరు మీదుగా ఫాతిహాలు సమర్పించమని ఎక్కడా లేదు. ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో, సహాబాల యొక్క జీవితంలో ఎక్కడ కూడా వంటకాలు వండి వాటి మీద ఫాతిహాలు చదివినట్టు ఎక్కడ మీకు కనిపించదు. మధ్యలో వచ్చినటువంటి కొందరు మూర్ఖులు పెట్టినటువంటి ఆచారాలే ఇవన్నీ కూడా. కావున ఈ రజబు కుండేలు, ఆ కుండల నిండా వంటకాలు వండి వాటి మీద ఫాతిహాలు చదివి పూలు జల్లి కడ్డీలు, కర్పూరం, సామరాణి ఇవన్నీ వెలిగించేసి ఏవేవో అధర్మ కార్యాలు, శైతాన్ కార్యాలన్నీ చేసుకుంటే పుణ్యం వస్తుంది అనుకుంటున్నారా? వాటికి పుణ్యం కాదు, పాపాన్ని మూట కట్టుకుంటున్నారు. ఎందుకు? అల్లా ఆదేశాలను పక్కన పెట్టేసి మీ ఇష్టానుసారం మీరు చేసుకున్నందుకు. ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఆచార విధానాలన్నింటిని తుంగలో తొక్కేసి మీ ఇష్టం వచ్చినట్టుగా శైతానుగాళ్ళు చెప్పిన ప్రతి ఒక్క ఆచారాన్ని మీరు పాటిస్తున్నందుకు దీనికి మీరు పాపాన్ని మూటగట్టుకుంటున్నారు. ఎవరైతే ఈ ఫాతిహాలు జరుపుతారో వాళ్ళు మార్గభ్రష్టులు. ఎవరైతే
ఫాతిహాలు జరుపుతున్నారో, తినే వంటకాలు వండి వాటి మీద ఫాతిహాలు చేసి మేము ఔలియాలకు సమర్పిస్తున్నామని ఎవరైతే అంటున్నారో వాళ్ళు పచ్చి మార్గభ్రష్టులు. సోదరులారా, ఇంకేనా? ఇంకా ఈ రజబు మాసంలో వీళ్ళు 22వ తేదీన రజబు కుండే పేరుతో కుండల ఆచారాన్ని తీసుకొని వచ్చింది ఎవరనండి? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బ్రతికి ఉన్నప్పుడు రజబు నెల ఉన్నిందా లేదా? చెప్పండి, ఉన్నిందా లేదా? అల్లాహ్ తాలా ఏమన్నాడు ఖురాన్ గ్రంథంలో? భూమి ఆకాశాలు పుట్టినప్పటి నుంచి అల్లాహ్ దగ్గర 12 నెలలు ఉన్నాయన్నాడు. 12 నెలల్లో రజబు కూడా ఒక నెల. రజబు నెల ఉన్నిందా లేదా మూసా సల్లల్లాహు అలైహి వసల్లం వారు బతికున్నప్పుడు? మరి మూసా సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏరైనా రజబు నెల 22వ తేదీన కుండలకు వంటకాలు వండి ఫాతిహాలు సమర్పించారా? ఒకవేళ ఆయన చేసి ఉంటే ఖురాన్లో తప్పకుండా ఉంటుంది. ఉండదా? ఉంటుంది. ఒకవేళ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేసి ఉంటే హదీసులు, కొన్ని లక్షల హదీసులు ఉల్లేఖించిన సహాబీలు, లక్షల సహాబీల్లో ఏ ఒక్క సహాబీ అయినా చెప్పరా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రజబు 22వ తేదీన కుండల ఆచారాన్ని పెట్టారు, మేము చూశాము అని చెప్పరా? చెబుతారండి. మరి ఎందుకు చెప్పలేదు వాళ్ళు? వాళ్ళు చెయ్యలేదు. బక్రీద్ వస్తుంది. జంతువు ఎలాంటిదై ఉండాలి, దాని లక్షణాలు ఎలా ఉండాలి, ఎలా జిబాహ్ చేయాలి, ఏ రోజున చేయాలి, చేసే పద్ధతి ఏంటి, విధానం ఏంటి, దాని మాంసం ఎలా చేయాలి, దాని చర్మం ఎలా చేయాలి, దాన్ని ఎలా కొయ్యాలి, మొత్తం నేర్పించారు ప్రవక్త గారు. అవన్నీ సహాబాలు చెప్పారు, ప్రవక్త గారు ఇలా చేశారు, ఇలా చేశారు, ఇలా చేశారని. మరి రజబు 22వ తేదీన కుండల ఆచారం ఉంటే మరి ప్రవక్త చెయ్యరా? సహాబీలు చూసి చెప్పరా? మరి ప్రవక్త జీవితంలో కానీ సహాబీల జీవితంలో కానీ ఎక్కడ మనకు కనిపించదు. ఎందుకు? ఇది మధ్యలో కొంతమంది అజ్ఞానులు తీసుకొని వచ్చినటువంటి దుష్ట ఆచారం. ఇది ప్రవక్త విధానం కాదు, ప్రవక్త శిష్యుల విధానం కాదు. మధ్యలో కొందరు తీసుకొని వచ్చారండి. వాళ్ళే మిలాదున్నబీ, పీర్ల పండగ, రజబు కుండే, ఏవేవో లెక్కలేనటువంటి పండగలన్నీ తీసుకొని వచ్చి పెట్టారు. కొంతమంది జరుపుకుంటున్నారు, రోజుకు ఒక పండగ, వారానికి ఒక పండగ, నెలకు ఒక పండగ, మేమేం తక్కువ అని చెప్పేసి వీళ్ళు కూడా పెట్టేసుకున్నారు అన్ని. సోదరులారా, అలాగే రజబు నెల 22వ తేదీన ఇమాం జాఫర్ రహ్మతుల్లాహి అలైహి గారు పుట్టినట్లు కానీ ఆయన మరణించినట్లు కానీ ఎలాంటి ఆధారాలు లేవు. అంటే ఇమాం జాఫర్ సాదిక్ రహ్మతుల్లాహి అలైహి గారు రజబ్ 22వ తేదీన పుట్టినట్టు ఆధారాలు లేవు, 22న మరణించినట్టు ఆధారాలు లేవు. ఎలాంటి ఆధారం లేనటువంటి ఈ రజబ్ కుండే యొక్క పండుగను వీళ్ళు నిర్వహిస్తా ఉన్నారు. అలాగే సోదరులారా, రజబ్ నెల 27వ తేదీన మేరాజున్ నబీ అనే పండుగను వీళ్ళు జరుపుకుంటారు. ఎవరు? ధర్మ జ్ఞానం లేనటువంటి ముస్లిములు కొంతమంది జరుపుకుంటా ఉంటారు. ప్రతి సంవత్సరము మేరాజున్ నబీ రాత్రి ఒక పండగలాగా వీళ్ళు తయారు చేసుకుంటారు. ఆ రోజున దర్గాలకు అన్నింటికీ కొత్త చాదర్లు మార్చి, సీరియల్ లైట్లన్నీ తగిలించేసి, బ్యానర్లన్నీ కట్టేసి, ఆ రోజులు కవ్వాలీలన్నీ ఏర్పాటు చేసి, నాతులు పాడుకుంటూ ఆ రాత్రి అంతా కూడా దాన ధర్మాలు చేసుకుంటూ, ఆ రాత్రి అంతా ఇంకా రకరకాల వంటకాలు వండి అందరికి పంచుతూ, ఈ విధంగా వీళ్ళు రజబ్ 27వ తేదీన మేరాజున్ నబీ అనే పండుగను వీళ్ళు జరుపుకుంటారు. అయితే చరిత్రలో 27వ తేదీన రజబ్ నెల 27వ తేదీన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మేరాజ్ యాత్ర వెళ్ళినట్లుగా ఎలాంటి ఆధారాలు లేవు. చరిత్రలో ఎలాంటి ఆధారాలు లేవు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రజబ్ నెల 27వ తేదీన మేరాజ్ యాత్ర వెళ్ళారని ఎలాంటి ఆధారాలు లేవు. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా వదిలి మదీనాకు హిజ్రత్ చేసేటప్పుడు 1 సంవత్సరం ముందు మేరాజ్ యాత్ర జరిగినట్టు కొన్ని ఉల్లేఖనాలు ఉన్నాయి. బట్ మనం కూడా అంత మటుకే నమ్ముదాం. అంతేగాని రజబ్ నెల 27వ తేదీన జరిగిందని పక్కా వీళ్ళకి ఆధారం ఉన్నట్టుగా వీళ్ళు మేరాజున్ నబీ పండగ చేసుకుంటున్నారు. ఇది సరైనటువంటి విధానము కాదు. ఆ రోజు
మేరాజు నబీ పండగ చేసుకోవడమే కాకుండా ఆ రోజు వాళ్ళు రాత్రంతా మేలుకుంటారు, పవిత్రమైనటువంటి రోజునుగా భావిస్తారు. తెల్లవారేంత వరకు వాళ్ళు నమాజులు చదువుతూ దువాలు చేసుకుంటూ ఈ విధంగా వాళ్ళు అందులో పాల్గొంటారు. అందులో కొంతమంది ధర్మ గురువులు అనబడినటువంటి వాళ్ళు, ముఖ్యంగా ఈ సూఫీ తత్వం కలిగినటువంటి గురువులు కొన్ని బోధనలు చేస్తారు. ఆ బోధనలు ఎలా ఉంటాయంటే సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మేరాజు యాత్ర వెళ్ళారు. వెళ్ళగానే అల్లాహ్ సుబ్హానహు తాలా ఆయన తేజస్సునంతా తొలగించేసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కంటికి కనిపించారు. ఏమండి, నమ్ముతారా? మిమ్మల్ని అడుగుతున్నాను, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ను చూశారా? చూడలేదా? నిజం చెప్పండి, చూశారా చూడలేదా? ఏమండి, కొందరు సైలెంట్గా ఉన్నారు. చూడలేదా? బుఖారీ 259వ హదీసు, అమ్మా ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా వారు తెలియజేస్తున్నారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మేరాజ్ యాత్ర వెళ్ళి వచ్చిన తర్వాత కొంతమంది సహచరులు అమ్మా ఆయిషా రదియల్లాహు అన్హా దగ్గరకు వచ్చారు. వచ్చి, విశ్వాసుల తల్లి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మేరాజ్ యాత్ర వెళ్ళినప్పుడు అల్లాహ్ను చూశారా అని అడిగారు. అప్పుడు అమ్మ ఆయిషా రదియల్లాహు అన్హా వారు అన్నారు, ఎవరైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ను చూశారు అని అంటారో వారు అల్లాహ్పై అబద్ధాన్ని అంటగట్టినట్లే. ఎందుకు? లా తుద్రికుల్ అబ్సార్. ఏమంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా? ఏ కన్ను ఆయన్ని ఇంతవరకు చూడలేదు, ఏ కన్ను ఆయన చూడలేదు, ఏ చూపు ఆయన చూడలేదు. వహువ యుద్రికుల్ అబ్సార్, ఆయన మాత్రం అందరినీ చూడగలడు. వహువల్ లతీఫుల్ ఖబీర్, ఆయన అతి సూక్ష్మగ్రహి, ప్రతి చిన్నదాన్ని కూడా ఆయన చూడగలడు. ఆయన్ని ఎవరు చూడలేరు. సరే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటే చూడలేదు, మరి ఇబ్రాహీం అలైహిస్సలాం వారు కూడా చూడలేదా? చూడలేదా? మరి దైవదూతలు కూడా చూడలేదా? మరి దైవదూతల నాయకుడు జిబ్రీల్ అలైహిస్సలాం వారు కూడా అల్లాహ్ని చూడలేదా? సింహాసనాన్ని మోసే దైవదూతలు కూడా చూడలేదా? సంశయంలో ఉన్నారు చాలా మంది. ఎవరో ఇద్దరు ముగ్గురు చూడలేదు అంటున్నారు, కానీ మిగతా వాళ్ళు సంశయంలో ఉన్నారు. సోదరులారా, ఎవ్వరు చూడలేదు. మానవులు కానీ, జిన్నాతులు కానీ, దైవదూతలు కానీ, చివరికి సింహాసనాన్ని మోసే దైవదూతలు కూడా అల్లాహ్ను చూడలేదు. ఎవరైనా అల్లాహ్ను చూశారు అని అంటే అతను అబద్ధికుడు. గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఈ మాట ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? అమ్మ ఆయిషా రదియల్లాహు అన్హా వారు అంటున్నారు, ఎవరైనా అల్లాహ్ను చూశారు అని అంటే అతను అల్లాహ్పై అబద్ధాన్ని అంటగట్టినవాడు అని చెప్పారు. అర్థమైందా? కావున అల్లాహ్ని ఎవరు చూడలేదు. కానీ ఈ సూఫీ గురువులు కొంతమంది ఈ మేరాజు నబీ పండుగ రోజున ఇలాంటి బోధనలు చేస్తూ ఉంటారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ను చూశారు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రాకను చూసి అల్లాహ్ తన తేజస్సునంత తొలగించాడు, ప్రవక్త వారికి దర్శనమయ్యాడు అని అంటారు. వాళ్ళు పచ్చి అబద్ధికులు, ఈ బోధనలు చేస్తున్నటువంటి వాళ్ళు. తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మేరాజు రాత్రి అల్లాహ్ వద్దకు చేరుకునేందుకు తమ కాళ్ళ నుండి చెప్పులను తీయబోతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, ఓ ప్రవక్త చెప్పులను తీయొద్దు, అలాగే రండి అని ఆహ్వానించాడంట. చూసారా? ఇది ఎంత కట్టుకథ చూడండి. ప్రవక్త గారు చెప్పులతో వెళ్ళబోతా ఉంటే మీరు చెప్పులు తీయొద్దు, అలాగే రండి అని అల్లాహ్ ఆహ్వానించాడంట. పోనీ ఎక్కడుందో ఏమని చెప్పారా? ఖురాన్లో పలానా సూరాలో పలానా ఆయతులో ఉందని చెప్పారా? లేదు. పోనీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు బోధిస్తుంటే పలానా సహాబీ విని రాశారు, పలానా బుఖారీలో ఉంది, ముస్లింలో ఉంది, తిర్మిజీలో ఉందని ఏమైనా రాశారా? వీళ్ళు చెప్పే కట్టుకథలకు తోక తొండము ఏమీ ఉండదు. అడ్డగోలుగా పిట్ట కథలన్నీ చెప్తా ఉంటారు ఈ దర్గాల దగ్గర. అర్థమైందా? ఇలాంటి వాటిని నమ్మితే సోదరులారా మీరు గుమ్మరా అయిపోతారు. తర్వాత ఇంకా ఏమంటున్నారు? మేరాజు రాత్రి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ను స్వయంగా చూశారు.
మరియు అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి మధ్యన ఆలింగనం చేసుకునేంత వ్యత్యాసం మాత్రమే మిగిలి ఉంది. అంటే అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇద్దరు ఆలింగనం చేసుకునే అంత గ్యాప్ మాత్రమే ఉందంట. ఇవి పిట్టకథలు, ఇవన్నీ కూడా నిరాధారమైనటువంటి వీళ్ళ నోటి వాగుడు తప్ప ఇవి హదీసులు కాదు, ఎలాంటి ప్రామాణికత వీటికి లేదు. ఇంకా ఏమంటున్నారు? అల్లా సుబ్హానహు తఆలా తన తెరను తొలగించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాను చూశారు. చూస్తే అల్లా కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిలాగానే ఉన్నాడు, సేమ్ అంతా. అస్తగ్ఫిరుల్లాహ్. చూసారా ఎంత కట్టుకథలు! ఇవన్నీ ఎవరు రాశారు? ఈ దర్గాల దగ్గర ఉంటారు కదా, పని బాటలేని వాళ్ళు, ఒక్కాకు నవ్వులుతా, పానబ్రాకు నవ్వులుతా, ఈ నెమిలికలు పట్టుకొని ఈ మంత్రాలు తంత్రాలు వేసుకుంటా ఉంటారు కదా, బేవర్సుగా ఉంటారు, ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు ముస్లింలందరినీ. వాళ్ళు ఆ శైతానుగాళ్ళు రాసే కథలే ఇవన్నీ కూడా. అల్లాహ్ సుబ్హానహు తఆలా అమోఘమైనటువంటి దివ్య తేజస్సులతో వెలిగిపోతూ ఉంటాడు. ప్రవక్త మూసా అలైహిస్సలాం వారు అన్నారు, అల్లా నేను ఒక్కసారి నిన్ను చూస్తాను ప్రభు అన్నారు. అల్లాహ్ తాలా ఏమన్నాడు? నన్ను చూడలేవు మూసా అని అన్నారు. లేదల్లా నేను ఒక్కసారి చూస్తానని చెప్పేసి అన్నారు. సరే, కనబడుతున్నటువంటి పర్వతాన్ని నువ్వు చూడు, అది గనక యథాస్థితిలో ఉంటే గనక నన్ను చూడగలుగుతావని అంటారు. అల్లాహ్ సుబ్హానహు తఆలాకు ఉన్నటువంటి దివ్య తేజస్సులలో ఒక్క తేజస్సు, ఒక్క నూరు, ఒక్క వెలుగు వెళ్ళి ఆ పర్వతం మీద పడుతుందో ఆ పర్వతం భస్మం అయిపోతుంది, బూడిదైపోతుంది పర్వతం. మూసా అలైహిస్సలాం వారు కళ్ళు తిరిగి పడిపోతారు. అలాంటివి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూశారంట. ఆయన కూడా మూసా అలైహి వసల్లం వారి లాగానే ఉన్నారంట. ఇది కదా ఓవర్ యాక్షన్ అంటే. ఇలాంటి ఓవర్ యాక్షన్లే ఉంటాయి ఈ దర్గా వాళ్ళ దగ్గర, ఏముండవు ఇంకా. ఇలాంటి ఓవర్ యాక్షన్లే ఉంటాయి. మేరాజు నబీ పండుగ యొక్క ఘనత గురించి చెబుతూ ఇవన్నీ కట్టుకథలు చెబుతూ ఉంటారు వాళ్ళు. ఏమండి, నమ్ముదామా? నమ్మితే గనక మనం కూడా వాళ్ళతో పాటు డైరెక్ట్ జహన్నమే. అర్థమైందా? సో కాబట్టి ఇలాంటి వారు చెప్పేటటువంటి మాటలను విశ్వసిస్తే గనక ఖచ్చితంగా మార్గభ్రష్టత్వానికి గురైనట్టు సోదరులారా. అందుకోసమే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. బుఖారీ 3189వ హదీసులో అని అంటున్నారు, మరియం కుమారుడైనటువంటి యేసుని ఏ విధంగా క్రైస్తవులు పొగిడి దేవుడి స్థానంలో యేసుని తీసుకెళ్లి పెట్టారు, నా విషయంలో ముస్లిములారా మీరు ఇలా చెయ్యకండి, నన్ను హద్దులు మీరి పొగడకండి, నేను మానవుణ్ణి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు సోదరులారా. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, మరియం కుమారుడైనటువంటి యేసును పొగిడిన విధంగా నన్ను పొగడకండి, నేను అల్లా దాసుడను మాత్రమే, మీరు అల్లా దాసుడు ముహమ్మద్ అనండి చాలు అని అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎవరండి? మానవులు. అర్థమైందా? మానవుల్లో ఉత్తమమైనటువంటి వారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ యొక్క రసూల్, నబీ. అర్థమైందా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంతిమ దైవ ప్రవక్త. ఆయన తర్వాత ఇంకే ప్రవక్త లేడు, చిట్ట చివరి ప్రవక్త. ఆయన తర్వాత ఏ ప్రవక్త కూడా రాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అల్లాహ్ సుబ్హానహు తఆలా వెలుగుతో పుట్టించాడా, వీర్యపు బిందువుతో పుట్టించాడా? చెప్పండి. వీర్యపు బిందువుతోనే ఆయన పుట్టుక జరిగింది. కానీ ఈ దర్గాల దగ్గర ఉండే ఓవర్ యాక్షన్ చేసే ముస్లింలు ఏమంటున్నారు తెలుసా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నూరుతో పుట్టించబడ్డారంట. ఎక్కడైనా ఆధారం ఉందా? అబ్దుల్లా, ఆమినా వీళ్ళిద్దరికి పుట్టిన సంతానమే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. దీన్ని నమ్ముతున్నారా లేదు? మీరు నమ్మాలి. అలా కాకుండా ఆయన వెలుగుతో పుట్టించబడ్డారు అని అంటే కనుక అది తప్పు విశ్వాసం అయిపోతుంది. చాలా రాశారు కట్టుకథలు. ఆదం అలైహిస్సలాం వారు పాపం చేశారు, అల్లాహ్ సుబ్హానహు తఆలా స్వర్గం నుండి దింపేశాడు. ఆదం అలైహిస్సలాం వారు, ఆదం అలైహిస్సలాం భార్య ఇద్దరు కూడా అల్లాహ్తో దువా చేశారు.
రబ్బనా ظلمنا أنفسنا وإن لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين. మా ప్రభు, మా స్వయానికి మేము అన్యాయం చేసుకున్నాము, నువ్వు గనక కనుకరించకపోతే, నువ్వు గనక కరుణించకపోతే మేము దుర్మార్గుల్లో చేరిపోతాము, మమ్మల్ని కాపాడు అని చెప్పేసి అల్లాహ్తో దువా చేసుకున్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ దువా కబూల్ చేశాడా లేదా? కబూల్ చేశాడు. ఫతలక్కా ఆదము మిర్ రబ్బిహి కలిమాతిన్ ఫతాబ అలైహి ఇన్నహు హువత్ తవ్వాబుర్ రహీం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదం అలైహిస్సలాం వారికి పాశ్చాత్తాపం చెందే పలుకులు నేర్పించాడు. ఆ పలుకులే ఇందాక మనం చదివిన దువాలో, రబ్బనా ظلمنا أنفسنا وإن لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين. ఈ దువా ఆదం అలైహిస్సలాం వారు చేశారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్షమించాడు వాళ్ళని. అంట ఆదం అలైహిస్సలాం వారు ఎంత దువా చేసినా కూడా అల్లాహ్ కబూల్ చేయలేదంట. అల్లాహ్ యొక్క సింహాసనం వైపునకు చూస్తే ఆ అరుష్ మీద ముహమ్మద్ రసూలుల్లా అని రాసిపడి ఉందంట. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వసీలాతో ఆదం అలైహిస్సలాం దువా చేస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అడిగారంట, ఆదం, నువ్వు ముహమ్మద్ పేరు తీసుకొని దువా చేసావు కదా, వసీలా అడిగావు కదా, నీకెలా తెలుసు అని అంటే, అల్లాహ్ నీ సింహాసనం మీద రాసుకొని ఉన్నావు కదా, నువ్వు ఎంత ప్రేమించి ఉండకపోతే ఆయన పేరు రాసుకుంటావు, అది నాకు తెలిసిపోయింది, అందుకే నేను ఆయన వసీలా వేడుకున్నాను అని రాశారంట. ఇది ఒక పచ్చి కట్టుకథ. ఆదం అలైహిస్సలాం వారు దువా చేశారు. సూరా ఆరఫ్ 23వ వాక్యంలో ఈ దువా ఉంది ఖురాన్లో. సూరా బకరాలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదం అలైహిస్సలాం వారి ప్రస్తావన 30వ వాక్యం నుండి 38 వాక్యాల వరకు మొత్తం తీసుకొచ్చాడు ఈ ప్రస్తావన అంతా కూడా. కావున సోదరులారా, ఇలాంటి కట్టుకథలన్నీ తీసుకొని వచ్చి ఈరోజు మిక్స్ చేశారు. అందుకే వినేటువంటి ప్రజలకు ఏది సత్యమో ఏది అసత్యమో అర్థం కావడం లేదు. సోదరులారా, ఈ మేరాజు నబీ సంఘటన ఇది ఇంకా అయిపోలేదు. మేరాజు నబీ అంటే రజబ్ నెల 27వ తేదీన మేరాజు నబీ పండుగ అనేది ఏదైతే వీళ్ళు చేస్తున్నారో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మేరాజు వెళ్ళి వచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాలు బతికి ఉన్నారు? దాదాపు 12 సంవత్సరాలు బతికి ఉన్నారు. ఎప్పుడు? మేరాజు వెళ్ళొచ్చిన తర్వాత 12 సంవత్సరాలు బ్రతికి ఉన్నారు. ఈ 12 సంవత్సరాల్లో రజబ్ 27వ తేదీన మేరాజు నబీ పండుగ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు జరుపుకున్నట్టు గాని, జరపమని ఆదేశాలు ఇచ్చినట్టు గాని, సహాబీలు చేసుకున్నట్టు గాని, నలుగురు ఇమాములు చేసినట్టు గాని, నలుగురు ఖలీఫాలు చేసినట్టు గాని ఎక్కడ కూడా ఆధారాలు లేవు. ఎక్కడ కూడా ఆధారాలు లేవు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మేరాజు నబీ పండగ రజబ్ 27వ తేదీన జరిగింది, కావున మీరు మేరాజు నబీ పండగ చేసుకోండి అని ఎక్కడ ప్రవక్త గారు మనకు చెప్పలేదు. ఆయన సైతం చేయలేదు, సహాబీలు కూడా చేయలేదు. కావున ఈ మేరాజు నబీ పండుగ అనేది ఇది బిదాత్ పండగ. ఇందులో ఎవరు పాల్గొనకూడదు. మేరాజు ఇప్పుడు రజబ్ 27వ తేదీన కొన్ని మసీదులకు పై నుంచి కింద వరకు మొత్తం సీరియల్ లైట్లు తగిలిచేస్తారు. ఆ రోజు వంటలు వండి అందరికి పంచుతూ ఉంటారు. ఏమండి, వెళ్తారా? వెళ్ళకండి. వెళ్ళారంటే కనుక మీరు కూడా బిదాత్ పండగలో పాల్గొన్నట్టే, మీరు కూడా ఖురాన్ హదీసులకు వ్యతిరేకులు అయిపోయినట్టే. కావున ఈ మేరాజు నబీ పండుగలో మీరు పాల్గొనకండి. అలాగే సోదరులారా, ఇక మేరాజ్ నబీ పండుగ 27వ తేదీన చేసి అనేక అధర్మ కార్యాలు చేస్తూ ఉంటారు. వాటికి ఇస్లాంకి సంబంధం లేదు. అలాగే మీరు ఈ మేరాజు నబీ పండుగ గురించి మరింత మీరు తెలుసుకోవాలంటే నలుగురు ఇమాముల యొక్క, అంటే ఇమాం అబూ హనీఫా జీవిత చరిత్రలో కానీ, ఇమాం షాఫీ రహమతుల్లాహి జీవితంలో కానీ, ఇమాం మాలిక్ రహమతుల్లాహి గారి జీవితంలో కానీ, ఇమాం అహ్మద్ బిన్ హంబల్ రహమతుల్లాహి గారి జీవితంలో కానీ మీరెక్కడ కూడా ఈ మేరాజు నబీ పండగ వాళ్ళు చేసినట్టు ఎక్కడ మీకు ఆధారం కనపడదు. సల్ఫు సాలిహీన్ ఇప్పుడు కూడా సౌదీ ఇలాంటి అరబ్ దేశాల్లో ఈ మేరాజు నబీ పండగ ఎవ్వరు చేయరు. ఇక్కడ మాత్రమే ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో కొంతమంది ధర్మజ్ఞానం లేని ముస్లింలు ఈ మేరాజు నబీ పండగ చేసుకుంటా ఉంటారు. ఇది మనము చెయ్యరాదు, ఇది బిదాత్ పండగ.
తర్వాత రజబ్ తర్వాత నెల ఏంటండి? రజబ్ తర్వాత ఏ నెల వస్తుంది? ఏముండి ఒక్కరు కూడా చెప్పట్లేదు. అస్తగ్ఫిరుల్లాహ్. జిల్హజ్జా, షాబాన్. రజబ్ తర్వాత షాబాన్, షాబాన్ తర్వాత రమదాన్. అర్థమైందా? అరబిక్ నెలలు నేర్చుకోవాలండి. అరబిక్ నెలల పేర్లు నేర్చుకోవాలి సోదరులారా. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ టక 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 చెప్పేస్తాం మనము. మరి ఇస్లామిక్ క్యాలెండర్ నెలలు నేర్చుకోకపోతే ఎలాగా? ఈ షాబాన్ నెలలో కూడా కొన్ని బిదాతు పండుగలు ఉన్నాయండి. అదేంటి? షెబే బరాత్. ఎప్పుడు చేస్తారు ఇది? షాబాన్ 15వ తేదీన చేస్తారు. సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు షాబాన్ నెల రాగానే ఉపవాసాలను పాటించేవారు. అయితే షాబాన్ నెల సగం రోజులు గడిచిన తర్వాత ప్రవక్త గారు ఉపవాసాలను విడిచిపెట్టేవాళ్ళు. ఎందుకు? రంజాన్ దగ్గరకు వస్తుంది కాబట్టి. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. బుఖారీ 1833 హదీసు, ముస్లిం 1956 హదీసు. అమ్మ ఆయిషా రదియల్లాహు అన్హా వారు అంటున్నారు, షాబాన్ నెల రాగానే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉపవాసాలు పాటించేవారు. ఇంకా ఆయన మానరేమో అనుకునే వాళ్ళము, కానీ సగం రోజులు గడిచిపోగానే ఉపవాసాలను విడిచిపెట్టేవాళ్ళు. ఇక రంజాన్ వరకు ఉపవాసాలు ఆయన పాటించేవాళ్ళు కాదు. కావున మనం కూడా ఏం చేయాలి? షాబాన్ నెల వచ్చిందంటే కనుక ఉపవాసాలు ఉండే వాళ్ళు ఉండొచ్చు. అదేమి ఫర్జు ఉపవాసాలు ఏమి కాదు, ఉండాలనుకునే వాళ్ళు ఉండొచ్చు. ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నతు ఉపవాసాలు. అలాగే షాబాన్ మాసంలో ఈ ఉపవాసాలు ఉండడానికి గల కారణం ఏమిటంటే, షాబాన్ నెల తర్వాత ఈ రమదాన్ మాసం వస్తుంది కాబట్టి, అలాగే షాబాన్ నెలలో అల్లాహ్ సుబ్హానహు తఆలా వద్ద మానవుడు చేసినటువంటి కర్మలన్నీ అక్కడ సమర్పించబడతాయి కాబట్టి, అందుకోసం షాబాన్ నెలలో ప్రవక్త గారు ఉపవాసాలు పాటించేవాళ్ళు. ఓకేనా? అయితే చాలా మంది ఏం చేస్తారంటే, షాబాన్ నెలలో అంతా ఉపవాసాలు ఉండకుండా కేవలం 15వ తేదీ మాత్రమే ఉపవాసం పాటిస్తారు. ఇది బిదాత్. 1వ తేదీ నుంచి, షాబాన్ 1వ తేదీ నుంచి వరుసగా ఉంటే 15వ తేదీ కూడా పాటిస్తే అది తప్పు లేదు. కానీ అసలే ఉండకుండా షాబాన్ 15వ తేదీ మాత్రమే పాటిస్తే అది బిదాత్ అవుతుంది. ఎక్కడ ఆధారాలు వాటికి లేవు. అలాగే షాబాన్ నెల 15వ తేదీ ఈ ఉపవాసం పాటించడము, దానికి సంబంధించి పుణ్యాన్ని ఆశించడము, ఇవన్నీ కూడా బిదాత్ కార్యాలు. ప్రవక్త గారు షాబాన్ నెల 15వ తేదీ మాత్రమే రోజా పాటించినట్లు ఎక్కడ ఆధారాలు లేవు. ఆయన వరుసగా పాటించేవారు. అలాగే షాబాన్ నెల 15వ తేదీన సంబంధించినటువంటి షబే బరాత్ అనేటటువంటి ఆ రోజు ఒక కార్యక్రమం నిర్వహిస్తారు. మస్జిదులలో రాత్రంతా మేలుకుంటారు. మేలుకొని ఆ రోజు నమాజులు చేసుకుంటూ, దువాలు చేసుకుంటూ, జికురు చేసుకుంటూ, ఖురాన్ చదువుకుంటూ, సూరే యాసిన్ ప్రత్యేకంగా చదువుతూ, ఇంకా మృతులు కూడా ఆ రోజు వారి ఆత్మలు తిరిగి వస్తాయని నమ్ముతూ, ఇంకా రకరకాల బిదాత్ కార్యాలకు ఆ రోజు కూడా పాల్పడటం అనేది జరుగుతుంది. అలాగే ఆ రోజు రాత్రి, షాబాన్ నెల 15వ తేదీ రాత్రి ఖురాన్ అవతరించిందని కూడా నమ్ముతారు. ఇది నిజమేనా? షహరు రమదాన్ అల్లది ఉన్జిల ఫీహిల్ ఖురాన్ హుదల్ లిన్నాసి వ బయ్యినాతిన్ మినల్ హుదా వల్ ఫుర్ఖాన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా బకరా 185 ఆయతులో ఏం తెలియజేశాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా? ఈ ఖురాన్ రమదాన్ మాసంలో అవతరించింది అన్నాడు. అల్లాహ్ ఖురాన్లో స్పష్టంగా చెప్పాడు. కానీ వీళ్ళు ఏమంటున్నారు? లేదు, రంజాన్లో కాదు, షాబాన్ 15వ తేదీ రాత్రి అవతరించింది అని అంటున్నారు. దీనికి ఆధారం ఏంటి వాళ్ళు చెప్పేదానికి? లైలతుల్ ముబారకులు అవతరించింది అని అంటారు. లైలతుల్ ముబారక్ అన్న, లైలతుల్ ఖద్ర్ అన్న, ఇదంతా కూడా ఘనమైన రాత్రి. ఇన్నా అన్జల్నాహు ఫీ లైలతిల్ ఖద్ర్, ఘనమైన రాత్రి యందు ఈ ఖురాన్ను మేము అవతరింపజేశాము అని అల్లాహ్ చెప్పాడు. ఘనమైన రాత్రి అన్నా, లైలతుల్ ఖద్ర్ అన్నా, లైలతుల్ ముబారక్ అన్నా అన్నీ
రంజాను రాత్రి వస్తుంది తప్ప షాబాన్ 15వ తేదీ రాత్రి కాదు. కావున ఖురాన్ అవతరించింది రంజాన్లోనా షాబాన్లోనా? రంజాన్లో. ఈ క్లారిటీ మనకు ఉండాలండి. షాబాన్ 15వ తేదీ అని ఎవరన్నా అంటే ఏదైనా చూపెట్టే ఆధారం ఖురాన్లో అని అడగండి. అర్థమైందా? హదీసులో ఎక్కడుందో చూపెట్టని అడగండి, మనం చూపెడదాం. ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రంజాన్లో అవతరించిందని తెలియజేశాడు. అలాగే సోదరులారా, ఈ యొక్క షబే బరాత్ రోజున మసీదులలో నిలబడి వీళ్ళు ఏం చేస్తారంటే తరావీహ్ నమాజు చదువుతారు. ఆ రోజు కొంతమంది 100 రకాతులు చదువుతారు, కొంతమంది ఇంకా రకరకాలుగా చదువుతూ ఉంటారు. అయితే షబే బరాత్ షాబాన్ 15వ తేదీన ఈ దుష్ట ఆచారం ఎక్కడి నుంచి వచ్చింది? ఇమాం ముగ్దసి రహ్మతుల్లాహి గారు తెలియజేశారు. హిజ్రీ శకం 448వ సంవత్సరంలో నాబ్లిస్ అనే పట్టణం నుండి బైతుల్ ముఖద్దీసుకు ఒక వ్యక్తి వచ్చాడు. అతని పేరు ఇబ్నే ఉబై హుమైరా. ఇతను చాలా చక్కగా ఖురాను చదివేవాడు, కిరాత్ చేసేవాడు. బైతుల్ ముఖద్దీస్, పాలస్తీనా దేశంలో ఏదైతే బైతుల్ ముఖద్దీస్ ఉందో మస్జిద్ అక్సా, అక్కడికి వచ్చి అతను ఖురాన్ చదివేవాడు నమాజులో నిలబడి. అయితే అతను కిరాత్ బాగుండటం వల్ల ప్రజలందరూ కూడా అతని వెనకాల నమాజ్ చదివేవారు. ఆ విధంగా షాబాన్ 15వ తేదీ రాత్రిన అక్కడ మొదలైనటువంటి ఈ బిదాత్ ఆచారమే ఇప్పటికి కూడా వస్తూ ఉంది. అయితే మనం అడుగుతున్నాము, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బ్రతికి ఉన్నప్పుడు ఈ ఆచారం లేదు, ఆయన తర్వాత సహాబీలలో ఈ ఆచారం లేదు, వాళ్ళ తర్వాత తాబయీలలో ఈ ఆచారం లేదు, వారి తర్వాత తాబయీలలో ఈ ఆచారం లేదు. ఎక్కడి నుంచి వచ్చింది? హిజ్రీ శకం 448వ సంవత్సరంలో ఇబ్నే ఉమైరా అనేటటువంటి వ్యక్తి తీసుకొని వచ్చాడు. అయితే ఇబ్నే ఉబై హుమైరా అనేటువంటి వ్యక్తి ఏమైనా ప్రవక్త మనం అతన్ని అనుసరించడానికి? అతనేమైనా సహాబీనా అతని వెనకాల ఫాలో అవడానికి? చెప్పండి. అతను ప్రవక్త అయితే మనం అతను ఫాలో అవ్వాలి, పోనీ అతను సహాబీ అయితే మనం అనుసరించాలి. అతను ప్రవక్త కాదు, సహాబీ కాదు, తాబయీన్ కాదు, తాబయీన్ కూడా కాదు. అతను మామూలు వ్యక్తి. ఎవరో ఒక మామూలు వ్యక్తి తీసుకొని వచ్చి పెట్టినటువంటి ఆచారాన్ని ఈరోజు అందరూ పాటించడము, ఆచరించడం ఎంత మటుకు సబబు ఒక్కసారి ఆలోచించాడు. ఈరోజు మీరు ఇప్పుడు మగ్రిబ్ నమాజ్ చదివారు, ఎన్ని రకాతులు చదివారు? 3 రకాతులు. 3 ఎందుకు చదివారు? ఇది ప్రవక్త నేర్పిన తరీకా కాబట్టి. అర్థమైందా? చేతులు కట్టుకోగానే సూర్య ఫాతిహా ఎందుకు చదివారు? ఇది ప్రవక్త నేర్పిన తరీకా కాబట్టి. రుకులోకి వెళ్ళగానే సుబ్హాన రబ్బియల్ అదీమ్ అని ఎందుకు అంటున్నారు? అది ప్రవక్త నేర్పిన దువా కాబట్టి. సజ్దాలోకి వెళ్ళానే సుబ్హాన రబ్బియల్ ఆలా అని ఎందుకు అంటున్నారు? అది ప్రవక్త నేర్పిన తరీకా కాబట్టి. అత్తహియాతు అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ ఎన్ని దువాలు ఎందుకు చదువుతున్నారు? నమాజ్ అయిపోగానే జిక్ర్ ఎందుకు చదువుతున్నారు? ఇది ప్రవక్త నేర్పిన తరీకా కాబట్టి. ఉజు చేసేటప్పుడు కూడా ముందు చేతులు, తర్వాత నోరు, తర్వాత ముక్కు, తర్వాత ముఖము, దాని తర్వాత చేతులు, దాని తర్వాత తలమస, దాని తర్వాత కాళ్ళు. ఇలా ఎందుకు అడుగుతున్నారు? ఇది ప్రవక్త నేర్పిన తరీకా కాబట్టి. అర్థమైందా? మరి అలాగే ప్రతి విషయంలో కూడా ప్రవక్త నేర్పిన తరీకానే ఫాలో అవ్వాలి. అర్థమైందా? ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా ప్రవక్త తరీకా ఫాలో అవ్వాలి. అందుకే ఈరోజు ముస్లిములు పెళ్ళిళ్ళు చేసుకుంటే మంగినీలంట, అలాగే బిడ్డ కానుపైపోతే ఏవేవో ఎన్నెన్నో, 1 కాదు 2 కాదు ఎన్నొచ్చేయండి దుష్ట కార్యాలన్నీ. ఇవన్నీ ఇస్లాంలో లేని బిదాత్ కార్యాలు ఇవన్నీ కూడా. బిడ్డ పుట్టిన 7వ రోజున అకీకా చేయమని ప్రవక్త గారు చెబితే 40వ రోజున చేస్తున్నారు. దాన్ని ఏమంటారండి? చిల్లా. 40వ రోజున తల్లికి నీళ్లు పోసే రోజున బిడ్డకు చేస్తున్నారు. 7వ రోజున ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 7వ రోజున బిడ్డకు వెంట్రుకలు తీయించేసి మంచి పేరు పెట్టి, ఆ బిడ్డకు మగబిడ్డ అయితే 2 పొట్టేళ్లు కోసి, ఆడపిల్ల అయితే 1 పొట్టేలు కోసి ఆ మాంసం పేదలకు పంచడము, ఇది అకీకా అంటారు సోదరులారా. ఈ అకీకా ప్రవక్త గారు నేర్పిన పద్ధతి. 7వ రోజు చేయకుండా 40వ రోజున తల్లికి నీళ్లు పోసే రోజున ఆ రోజు బిడ్డకు వెంట్రుకలు తీయించేసి అందరిని పిలిచేసి ఆ రోజున బిర్యానీలు వండుకొని, ప్రవక్త దేన్నైతే నేర్పాడో దానికి ఆపోజిట్లో వెళ్తున్నారు వీళ్ళు. ప్రవక్త ఏదైతే చేయమన్నాడో దాన్ని పక్కన పెట్టేసి వీళ్ళంటూ కొత్తగా ఆచారాలను తీసుకొని వచ్చేసారు. పెళ్లి ముందు రోజు కూడా జరిగే అధర్మ కార్యాలండి.
నిజంగా ఇవన్నీ నేను ఎప్పుడు చూడలేదండి. అసలు ఈ మంగినీళ్ళు అంటారు ఎలా ఉంటుందో చూద్దామని నేను యూట్యూబ్లో ఒకటి చూసా, వీడియోల్లో చూస్తే నిజంగా అసలు ఇస్తగ్ఫిరుల్లా ఎలా చేస్తున్నారంటే, పెళ్లి కొడుక్కి శరీరం మీద బనీన్ తప్ప ఏమీ లేదు, ఆ బనీను లుంగితో కూర్చోబెట్టారు. ఆమెకు కూడా పరదా ఏమీ లేదు, చీరలోనే కూర్చోబెట్టారు ఆమెను కూడా. అటువైపు ఆడోళ్ళు ఉన్నారు, ఇటువైపు మగోళ్ళు ఉన్నారు. ఆడోళ్ళు ఎవరంటే వారికి ఇతనికి పసుపు పూస్తున్నారు, ఏవేవో చల్లుతున్నారు. ఓ పరదా అంటూ లేదు. ఎలాంటి దుష్ట కార్యం అక్కడ జరుగుతూ ఉందంటే ఇస్లాంకి వ్యతిరేకం అదంతా కూడా. పెళ్లి ముందు రోజు జరిగేటువంటి రసం అనేది, మంగినీళ్ళు అనేటి ఎలాంటి అంటే సోదరులారా, నిజంగా పాడుకార్యాలు ఇవన్నీ కూడా. ఇస్లాం పరదాకే వ్యతిరేకమైనవి ఇవన్నీ కూడా. అసలు పరాయి స్త్రీలు మగవాడిని ముట్టుకునే అనుమతి ఉందా అండి ఇస్లాంలో? వాళ్ళంతా వచ్చి పసుపు పూస్తున్నారు అతనికి. అర్థం ఉందే కనీసం? ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఎవరి సాంప్రదాయం ఇది? మీ ధర్మంలో ఉందే ఈ సాంప్రదాయం? ప్రవక్తకు 4 కూతుళ్ళు ఉన్నారండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి 4 కూతుళ్ళు ఉన్నారు. జైనబు, ఉమ్మే కుల్సుము, రుఖయ్య, ఫాతిమా. ఈ 4కి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పెళ్లిళ్ళు చేశారు. ఏ రసములు చేయలేదు, ఏ మంగినీళ్ళు చేయలేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన కూతుళ్ళకి ఎలా పెళ్లిళ్ళు చేశారో మనము కూడా మన బిడ్డలకు అలాగే పెళ్లిళ్ళు చేయాలి సోదరులారా. ఇది ప్రవక్త విధానం అంటే. قل إن كنتم تحبون الله فاتبعوني يحببكم الله ويغفر لكم ذنوبكم والله غفور رحيم. మీకు నిజంగా అల్లాహ్ పట్ల ప్రేమ ఉంటే ఈ ప్రవక్తను మీరు అనుసరించండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కండిషన్ పెట్టాడు. అప్పుడు యగ్ఫిర్ లకుం, మిమ్మల్ని ఆయన క్షమిస్తాడు మరియు ఆయన మిమ్మల్ని ప్రేమిస్తాడు. కావున సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బిడ్డ పుడితే ఏం చేశారు? ఇమాం హసన్ హుసేన్లు పుట్టినప్పుడు 7వ రోజున వాళ్ళకి వెంట్రుకలు తీయించి మంచి పేరు పెట్టి పొట్టేళ్లు కోసి అకీకా చేశారు. ఇది ప్రవక్త తరీకా. మీరు కూడా ఇదే తరీకాను ఫాలో అవ్వాలి తప్ప మీరంటూ ఒక కొత్త విధానాన్ని, కొత్త పద్ధతిని మీరు ఏర్పాటు చేసుకోవడము బిదాత్ అనబడుతుంది. కావున ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జనాజాలు చేశారు. ఎలా చేసేవారు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పూర్తి తరీకా మనకు నేర్పించారు. మనిషి చనిపోతే చక్కగా గుసుల్ స్నానం చేయించేసి, కఫన్ తొడిగించేసి, జనాజా నమాజ్ చదివించి కబరస్థానికి వెళ్ళి పూడ్చేవాళ్ళు. కథం, అంతే, ఇంకేం లేదు. కానీ మనోళ్ళు ఏం చేస్తున్నారు? బక్రీద్ వస్తే సమాధులకు సున్నాలు కొట్టడము, అక్కడికి వెళ్ళి చక్కెర చల్లడము, అక్కడికి వెళ్ళి కడ్డీలు ముట్టించడము, అక్కడికి వెళ్ళి సూర్య యాసిన్ చదవడము, అక్కడికి వెళ్ళి ఏడిసి దువాలు చేయడము, ఇలా చేస్తున్నారు. వాస్తవానికి మీలో మీ అమ్మా నాన్నలు ఎంతోమంది చనిపోయి ఉంటారు. వాళ్ళ కోసం ఏం చేయాలండి? దువా చేయాలి. అల్లా మా అమ్మను మన్నించు, మా నాన్నను మన్నించు, వారి తప్పులు, వారి పాపాలను క్షమించు, అల్లా వారికి స్వర్గంలో ప్రవేశింపజేయి, స్వర్గంలో ఉన్నతమైన దర్జాలను ప్రసాదించు, అల్లా వాళ్ళ పట్ల ప్రసన్నుడవు, వాళ్ళను కనుకరించు, వాళ్ళను క్షమించు అని అల్లాతో దువా చేయాలండి. సమాధి దగ్గర కడ్డీలు ముట్టిస్తే ఏం లాభం లేదు. సమాధి దగ్గరికి వెళ్ళిపోయి చక్కెర తల్లితే ఏం లాభం లేదు. చనిపోయిన వారి పేరు మీద కొత్త బట్టలు పెడితే ఏం లాభం లేదు. ఇది ప్రవక్త గారు నేర్పలేదు. ఇది సదకా జారియా. మీ అమ్మా నాన్నల పేరుతో మసీదులు కట్టించండి, మదర్సాలు కట్టించండి, ఎక్కడైనా ఊళ్ళో నీళ్లు లేకపోతే బోరింగ్లు వేయించండి, మోటార్ వేయించండి. ప్రజలకు పనికొచ్చే సదకా జారియా పనులు చేయండి అయ్యా. ఇది మీ అమ్మా నాన్నలకు మేలు. మసీదు కోసం చందాకి ఎవడైనా వస్తే 20 రూపాయలు 10 రూపాయలు ఇస్తావు. మీ అమ్మా నాన్న పేరుతో బక్రీద్ వస్తే లక్షలు పెట్టి ఏవేవో అధర్మ కార్యాలు చేస్తున్నాం. లాభం ఏముంది? ఏదైతే ప్రవక్త నేర్పిన తరీకా ఉందో అందులో వెళ్తే మనకు పుణ్యం వస్తుంది. ప్రవక్త నేర్పిన తరీకాలో కాకుండా ఆపోజిట్లో వెళ్తే పాపం వస్తుంది. కావున సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పినటువంటి తరీకాలోనే మనము ఖచ్చితంగా ప్రయాణం అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ బిదాత్ కార్యాలనేటివి ఎలా ఉంటాయంటే సోదరులారా, అమ్మ ఆయిషా రదియల్లాహు అన్హా వారు తెలియజేశారు, ఎవరైనా ధర్మంలో లేని కొత్త పనిని తీసుకొని వస్తే అది ధర్మంలో
లోనిది కాదు, అది అల్లాహ్ దగ్గర తిరస్కరించబడుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేశాడు, వమన్ యబ్తగి గైరల్ ఇస్లామ దీన ఫలన్ యుక్బల మిన్హు వహువ ఫిల్ ఆఖిరతి మినల్ ఖాసిరీన్. ఎవరైతే ఇస్లాంను కాకుండా మరో ధర్మాన్ని ఆచరించి తీసుకొని వస్తాడో మా వద్ద అతని ధర్మం కుబుల్ కాదు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. వహువ ఫిల్ ఆఖిరతి మినల్ ఖాసిరీన్. అలాంటి వాడు పరలోకంలో తీవ్రంగా నష్టపోతాడని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. కాబట్టి మనం చేస్తున్నటువంటి ప్రతి కార్యము ఇది ఇస్లాంలో ఉందా లేదా అని 1కి 10 సార్లు ఆలోచించి మరి మనము చేయాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంటుంది సోదరులారా. అయితే ఈరోజు బిదాతులు ఏ విధంగా వచ్చేసాయి అంటే, ఈ మిలాదున్ నబీ అనేటువంటి పండుగ కూడా చాలా మంది చేస్తా ఉన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పుట్టినరోజు అనేటటువంటి రబీఉల్ అవ్వల్ 12వ తేదీన వీళ్ళు చేస్తా ఉన్నారు. ఏమండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారంటే ప్రేమ ఎవరికి ఉంటుంది ఎక్కువ? అతి ఎక్కువ ఎవరికి ఉంటుంది చెప్పండి? ఆయన భార్యలకే కదా, ఆయన బిడ్డలకే కదా, ఆయన శిష్యులకే కదా, అవునా కదా? లేదంటే వాళ్ళకంటే ఎక్కువ నేను ప్రేమిస్తున్నానంటే మనం చెప్పగలమా? ఉండొచ్చు, ప్రేమ వాళ్ళతో సమానంగా ఉండొచ్చు, కానీ వాళ్ళకంటే ఎక్కువ నేను ప్రేమిస్తున్నానంటే ఇది తప్పు అవుతుంది. ఎందుకంటే వాళ్ళకంటే ఎక్కువ ఎప్పుడు మనం ప్రేమించలేము సోదరులారా. ఆ స్థాయికి, ఆ తరహాకి మనం ఎప్పుడు చేరుకోలేము చెప్పండి. రబీఉల్ అవ్వల్ 12వ తేదీన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పుట్టిన పేరుతో మిలాదున్ నబీ సందర్భంగా ఏ రోజైనా అబూబకర్ రజియల్లాహు అన్హు వారు మిలాదున్ నబీ పండుగ చేశారా? ఉమర్ రజియల్లాహు అన్హు వారు చేశారా? ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారు చేశారా? అలీ రజియల్లాహు అన్హు వారు చేశారా? అమ్మ ఆయిషా రజియల్లాహు అన్హా వారు చేశారా? వాళ్ళ కూతుర్లు ఎప్పుడైనా చేశారా? మరి వాళ్ళకు లేని ప్రేమ నీకు పుట్టుకొచ్చిందా? అంటే వాళ్ళకి తెలియదా? అంటే వాళ్ళకి ప్రేమ లేదా? వాళ్ళకి లేని ప్రేమ నీకు పుట్టుకొచ్చిందా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పుట్టినరోజు ఇస్లాంలో లేదు. ఆయన పుట్టినరోజే కాదు, ఎవరు పుట్టినరోజు ఇస్లాంలో లేదు. కానీ ఈరోజు ముస్లింలు తమ పిల్లల పుట్టినరోజులను జరుపుకొని కేకులు కోసుకుంటా ఉన్నారు. ఇది అవిశ్వాసుల యొక్క పద్ధతి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పుట్టినరోజులు ఎప్పుడు కూడా జరపలేదు. అలాగే సోదరులారా, ఈ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పుట్టినరోజును మిలాదున్ నబీ అనేటువంటి దాన్ని, ఇలాగే మిలాదే ఫాతిమా, మిలాదే అలీ, మిలాదే హసన్, మిలాదే హుస్సేన్ అనేటువంటి పండగలన్నీ కూడా తీసుకుని వచ్చినటువంటి వాళ్ళు ఫాతిమీలు అన్నటువంటి ఒక వర్గం ఉండేవారు. వారు హిజ్రీ శకం 362వ ఏట రమజాన్ 5వ తేదీన ఈజిప్టులోకి ప్రవేశించి వీరి పరిపాలనా కాలం అక్కడి నుంచే మొదలైంది. అక్కడి నుంచే ఈ బిదాతులన్నీ కూడా వీళ్ళు తీసుకొని వచ్చేసారు సోదరులారా. ఈ బిదాతులు అనేటివి ఎలా ఉంటాయంటే సోదరులారా, అవి చాలా తీవ్రంగా ఉంటాయి. అందుకే ధర్మ పండితులు ఏమంటారంటే, ఒక ఫాసిక్ అంటే పాపాత్ముడు స్వర్గానికి వెళ్తాడు. ఎందుకు తెలుసా? పాపాత్ముడు స్వర్గానికి వెళ్తాడు దేనికో తెలుసా? నేను చేసింది పాపము అని గ్రహిస్తాడు. ఇప్పుడు ఒక తాగుబోతున్నాడు, వాడు ఏదో ఒక రోజున తౌబా చేసుకొని అల్లాహ్తో క్షమాపణ వేడుకుంటాడు, ఎందుకంటే నేను తాగి తప్పు చేశానన్న భావన ఉంటుంది. కానీ ఒక బిద్దాత్ చేసేటువంటి వాడు ఎప్పుడు నేను చేస్తుంది తప్పు అని గ్రహించలేడు, ఎందుకంటే నేనే కరెక్ట్ అనుకుంటాడు వాడు. అర్థమైందా? మీరు ఇప్పుడు వెళ్ళి రేపు షాబాన్ 5వ తేదీ వస్తుంది, షబే బరాత్ చేయకూడదు అనుకోండి, వెళ్ళి ఎల్లమయ్య బాగా చెప్పినావు కానీ మాకు తెలుసు అని అంటాడు. ఎందుకంటే నేను చేస్తుంది కరెక్ట్ అన్న భావనలో ఉంటాడు వాడు. అందుకే ఒక ఫాసిక్ తౌబా చేసుకొని స్వర్గానికి వెళ్ళే అవకాశం ఉంది, కానీ ఒక బిదాత్ చేసేటువంటి వాడు తౌబా చేసుకోలేడు, అతను స్వర్గానికి వెళ్ళలేడు. అందుకోసమే బిదాత్ చేసేటువంటి వ్యక్తితో సహవాసం కూడా చేయకూడదని తెలియజేయడం జరిగింది సోదరులారా. అలీ రదియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, దైవేతరుల పేరిట బలిచ్చేటువంటి వారు, భూమి హద్దులను మార్చేటటువంటి వారు, తన తండ్రిని శపించేటటువంటి వారు, బిదాతికి ఆశ్రయం ఇచ్చేటువంటి వారు, ఈ నలుగురిని అల్లా శపించాడు. అల్లా లానత్ ఉంది వారి మీద. ఎవరి మీద? ఎవరైతే బిదాతికి ఆశ్రయం ఇస్తాడో వాని మీద. బిదాతితో స్నేహం చేయకూడదు, బిదాతికి ఆశ్రయం ఇవ్వకూడదు. మరి బిదాతికి ఆశ్రయం ఇవ్వకూడదు, బిదాత్తో స్నేహం చేయకూడదు. మరి బిదాత్ చేసే అనుమతి ఉందా? లేదు. ఈ బిదాతి అనేది ఎలాంటిదంటే, సహాబీలు కూడా ఏ విధంగా వీటిని వాళ్ళు
నిలవరించేవారంటే చూడండి, సహల్ బిన్ సాద్ రదియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనం సహీ ముస్లింలోని హదీసు. ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రేపు ఖయామత్ రోజున కౌసర్ నీటి వద్ద ఉంటారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉంటారు. ప్రజలందరూ కూడా దాహంగా ఉంటారు. సూర్యుడు నడి నెత్తన వచ్చి వాలినట్టుగా ఉంటుంది. ఆ ఎండ తాపానికి తట్టుకోలేక అల్లాడిపోతా ఉంటారు. దాహం 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 అంటా ఉంటారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి హౌజే కౌసర్, ఆ యొక్క అమృత సరస్సు ఇవ్వడం జరిగింది. అక్కడ ప్రవక్త వారు తన చేతుల మీదుగా విశ్వాసులకు అందరికీ నీళ్లు తాపుతూ ఉంటారండి. ఆ మహాభాగ్యం వల్ల మనందరికీ ప్రసాదించుగాక, ఆమీన్. అయితే ప్రవక్త గారు అక్కడ ఉంటారు. దైవ దూతలందరూ కూడా మానవులందరినీ, ముస్లిములందరినీ లైన్లో నిలబెడుతూ ఉంటారు. అయితే కొందరు దైవదూతలు ఏం చేస్తారంటే ఆ లైన్లో ఉన్న కొందరు ముస్లిములను పక్కకు లాగి వాళ్ళని వెనక్కి పంపించేస్తూ ఉంటారు, పక్కకి నెట్టేస్తారనమాట. ఇది చూసి ప్రవక్త గారు, ఓ దైవదూతలారా, వాళ్ళని నా వద్దకు రానివ్వండి అని అంటారు. అప్పుడు దైవదూతలు అంటారు, ప్రవక్త మీకు తెలియదు, ఈ దుర్మార్గులు మీరు వచ్చేసిన తర్వాత మీ ధర్మంలో కొత్త విషయాలను తీసుకుని వచ్చి చేర్చారు. వీరు బిద్దాతీయులు, మీ ధర్మాన్ని వీళ్ళు వక్రీకరించారు అని చెప్పగానే, అవునా, ఆ దుర్మార్గులను నా వద్దకు రానిగాకండి అని అంటారు. చూసారా, అంత భయంకరమైనది బిదాత్ అంటే సోదరులారా. అలాగే అబూ మూసా రదియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనం సుననే దార్మి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మస్జిదే నబవీలో కొంతమంది వలయాకారంలో కూర్చొని ఉన్నారు. చుట్టూ రౌండ్గా కూర్చొని ఉన్నారు. మధ్యలో కంకర్రాళ్ళు ఒక గుట్ట వేసుకొని ఆ కంకర్రాళ్ళతో తస్బీ చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు? సుబ్హానల్లా 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 అల్హమ్దులిల్లా అల్హమ్దులిల్లా అని కంకర్రాళ్ళతో వాళ్ళు జిక్ర్ చేస్తున్నారండి కొంతమంది. ఈ విషయాన్ని కొంతమంది చూసి ఇబ్నే మసూద్ రదియల్లాహు అన్హు వారికి తెలియజేశారు. ఇబ్నే మసూద్ రదియల్లాహు అన్హు వారు వచ్చి ఆ దృశ్యాన్ని చూసి, ఏం చేస్తున్నారు మీరు అని అడిగారు. మేము జిక్రు చేస్తున్నాం అన్నారు. జిక్రు చేస్తున్నారా? ఇలానా జిక్రు చేసేవి? అప్పుడు అన్నారు, మీరు పాడుగాను, మీరు నాశనమైపోను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తిన్నటువంటి కంచం ఇంకా విరిగిపోనే లేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దుస్తులు కూడా ఇంకా కనుమరుగైపోనే లేదు. ప్రవక్త గారు నిన్న లేక మొన్న చనిపోయారు, అప్పుడే మీరు బిదాత్ మొదలు పెట్టేశారా? మీ పాడుగాను, మీరు నాశనం అయిపోరు, వెళ్ళిపోండి మీరు మస్జిద్లోంచి అని చెప్పేసి ఇబ్నే మసూద్ రదియల్లాహు అన్హు వారిని మెడబట్టి బయటికి గెంచేశారు. వాళ్ళని జిక్ర్ ఎలా చేయాలి? చేతి వేళ్ల మీద చేయాలండి. సుబ్హానల్లా సుబ్హానల్లా సుబ్హానల్లా. ఇది ప్రవక్త నేర్పిన తరీకా. ప్రవక్త గారు ఏనాడు కంకర్రాళ్లతోనూ పూసలతోనూ చేయలేదండి. చేతి వేళ్ళు ఇచ్చాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా లక్షణంగా. చేతి వేళ్లతో, కుడి చేతి వేళ్లతో తస్బీ చేయండి, అల్హమ్దులిల్లా, దీనికి పుణ్యం ఉంది. ఇది ప్రవక్త గారు తరీకా. వీళ్ళేం చేశారు? చేతి వేళ్లతో కాకుండా కంకరాలతో తస్బీ చేస్తున్నారు. అందుకు ఇబ్నే మసూద్ రదియల్లాహు అన్హు మెడబట్టి బయటికి గెంటేశారు వాళ్ళని మస్జిద్ నుండి. అర్థమైందా? కావున బిదాత్ తీవ్రత ఇలాంటిది. బిదాత్ జోలికి వెళ్ళకండి సోదరులారా. బిదాత్ చేసేటటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా మంచిదనే పుణ్యాన్ని ఆశించే చేస్తాడే కానీ పాపం చేసుకున్నామని, పాపం మూట కట్టుకుంటామని చేయడు ఎవడు కూడా. అర్థమైందా? అయితే ఆ పుణ్యకార్యము ఖురాన్ హదీస్ వెలుగులో ఉండాలి. ఓకేనా? ఇన్షాల్లా నేను ఒక 20 నిమిషాల్లో ముగిస్తాను. తర్వాత అజాన్, తర్వాత నమాజ్ ఉంటుంది, మీరు కంగారు పడకండి. అయితే సోదరులారా, ఇవన్నీ కూడా ఎప్పుడు తెలుస్తాయండి? ఎప్పుడైతే మనము ఖురాన్కు అనుగుణంగా జీవితం గడుపుతామో అప్పుడు మనకి ఇవన్నీ తెలుస్తాయి. అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక రైతు ఉన్నాడు. తాను వేసే పంట మీద అతనికి అవగాహన లేకపోతే పంట నష్టపోతాడా లేదా? నష్టపోతాడు. అలాగే ఒక గొర్రెల కాపరి ఉంటాడు. తాను పెంచే ఆ గొర్రెల మీద అతనికి అవగాహన లేకపోతే సరిగా పెంచగలడా? పెంచలేడు. ఒక డాక్టర్ తాను చేసే వైద్యం మీద అతనికి పట్టు లేకపోతే సరిగ్గా వైద్యం చేయగలుగుతాడా? చేయలేడు. అలాగే ఒక ముస్లిం, అమ్మ ముస్లిం, నాయన ముస్లిం, నేను కూడా ముస్లిం అంటే ఈ ఇస్లాం అనేది వంశపారంపర్యంగా వచ్చేది కాదండి. ఇస్లాం అంటే విద్య, ఇస్లాం అంటే జ్ఞానం.
అర్థమైందా? ఎవరైతే ఖురాన్ చదువుతాడో వాడు ముస్లింగా ఉండగలుగుతాడు. నాకు ఖురాన్తో పని లేదు, నాకు హదీసులతో పని లేదు, మా అమ్మ ముస్లిం, మా నాన్న ముస్లిం, మా తాత ముస్లిం, మా తాత ముతాతలు ముస్లింలు, అందుకు నేను కూడా ముస్లిం అని అంటే వంశపార్యపర్యంగా ఇస్లాము ధర్మము రాదు. విద్యతో, జ్ఞానంతో, ఖురాన్ హదీసులతో ఇస్లాం జ్ఞానం వస్తుంది. అర్థమైందా? కావున సోదరులారా, ఇస్లాం ధర్మం మీకు తెలియాలంటే ఖురాన్ హదీస్కు మీరు దగ్గరగా ఉండండి, ఖురాన్ హదీసుల జ్ఞానాన్ని పొందండి. ఈరోజు చదువు రాని వారు కూడా ఉన్నారు. చదువు రాని వారు తెలుసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాదుకు వెళ్ళాలి. ఎమ్మిగనూరు నుండి హైదరాబాద్ వెళ్ళాలంటే ఏం చేయాలి? కర్నూలు వెళ్ళాలి. కర్నూలు నుంచి ఎక్కడికి వెళ్ళాలి? హైదరాబాద్ వెళ్ళాలి. మళ్ళీ హైదరాబాద్ నుంచి రావాలంటే ఏం చేయాలి? అంటే మీకు తెలియకపోతే ఎవరికైనా తెలిసిన వారిని అడిగి తెలుసుకుంటారా లేదా? చెప్పండి. అంటే మేము తెలియకుండానే ఎక్కితే ఎక్కడ రాంగ్ రూట్ వెళ్ళిపోతామని చెప్పేసి మీరు ప్రతి ఒక్కటి తెలుసుకుంటారా లేదా? అందుకే అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు, ఫస్ అలు అహ్ల దిక్రి ఇన్ కుంతుం లా తఅలమూన్. మీకు ఏ విషయాల గురించి అయితే తెలియదో ఆ విషయాలు తెలిసిన వారిని అడిగి తెలుసుకోండి అని అల్లాహ్ అన్నాడు. కాబట్టి చదువు రాదని చెప్పేసి హైదరాబాదుకి వెళ్ళి అడ్రస్ కనుక్కుంటారా లేదా? వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి. అలాగే ధర్మంలో కూడా ఏది హలాలో ఏది హరామో జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళని అడగాలయ్యా. మీరు అడిగి తెలుసుకోవాలి. అరే నాకు బిడ్డ పుట్టాడు, నాకు చదువు రాదు నాయనా, నాకు బిడ్డ పుట్టాడు, ప్రవక్త గారు ఏం చేశారు, సహాబాలు ఏం చేశారు, ఖురాన్ హదీసులో ఏముందో నాకు కాస్త చెప్పవయ్యా అని అడగాలి మీరు. అర్థమైందా? కావున ఇస్లాం ధర్మం అంటే ఏంటో తెలుసుకోండి సోదరులారా. తౌహీద్ తెలిసినటువంటి ఏ వ్యక్తి కూడా షిర్కు జోలికి వెళ్ళాడు. సున్నత్ అంటే ఏంటో తెలిసిన వాడు ఎవడు కూడా బిదాత్ జోలికి వెళ్ళాడు. తౌహీద్ తెలియకపోతే షిర్కు జోలికి వెళ్ళే ప్రమాదం ఉంది. సున్నత్ అంటే ఏంటో తెలియకపోతే బిదాత్ జోలికి వెళ్ళే అవకాశం ఉంది. కావున తౌహీద్, సున్నత్ ఇవి ఖచ్చితంగా తెలుసుకోవాలి సోదరులారా. తౌహీద్ ఏక దైవారాధన. అర్థమైందా? ఈ అండపిండ బ్రహ్మాండాన్ని, సమస్త జగత్తును పుట్టించిన వాడు ఎవడు? అల్లాహ్ ఒక్కడే, ఇంకెవరు లేరు. అల్లాహ్ ఒక్కడే, ఇంకెవరు లేరు. అయితే ఈరోజు చాలా మంది ప్రజలు ఎవరిని దైవాలుగా భావించి ఆరాధిస్తున్నారు? మానవులను, చనిపోయినటువంటి మానవులను దైవాలుగా చేసి ఆరాధిస్తున్నారు. గతించిపోయినటువంటి రాజులను, చక్రవర్తులను వారి రూపాలు చేసుకొని, వారి పేరుతో విగ్రహాలు చేసుకొని ఆరాధిస్తున్నారు. ఎన్టీ రామారావు, మహాత్మా గాంధీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వీళ్ళందరూ చనిపోయారా లేదా? విగ్రహాలు ఉన్నాయా లేదా? ఒకవేళ నేను ఎన్టీ రామారావు దేవుడు అంటే మీరు ఒప్పుకుంటారా? ఆయన దేవుడు అంటే ఆయన సీఎం ఆయన అని చెప్పేసి అంటారు. అవునా కదా? అయితే మన కాలపు సీఎం కాబట్టి మీరు మనిషి అంటున్నారు. కానీ 500 సంవత్సరాల క్రితం ఒక సీఎం వచ్చాడు, ఆయన ఇప్పుడు దేవుడు అయ్యాడు, ఆయన మనిషి అంటే ఒప్పుకోవట్లేదు. అర్థమైందా? అలాగే మనకన్నా 1000 సంవత్సరాల కింద గతించిన రాజులు, చక్రవర్తులు వాళ్ళ పేరుతో విగ్రహాలు చేసుకొని వీళ్ళే మా దేవుళ్ళు అని మొక్కుతున్నారు. వాస్తవానికి వాళ్ళెవరు? మనలా పుట్టినవారు, మనలా మరణించిన వారు, మనలా తిన్నవారు, మనలా నిద్రపోయిన వారు, మనలా భార్యతో సంసారం చేసి కోరికలు తీర్చుకొని బిడ్డల కన్నటువంటి వారు. కానీ దేవుడు పరమ పవిత్రుడు, సృష్టికర్త పరమ పవిత్రుడు. ఆయన పుట్టాడు, ఆయన మరణించాడు, ఆయన తినడు, ఆయన నిద్రపోడు, ఆయనకు ఎలాంటి బలహీనతలు లేవు. ఆయన పెళ్లి చేసుకొని భార్యతో సంసారం చేసి బిడ్డలను కనడానికి మనలాంటి రక్త మాంసాలతో కూడిన దేహం ఆయనది కాదు కోరిక పుట్టడానికి. అర్థమైందా? అల్లా అంటే ఎవరు? మనలాగా రక్త మాంసాలతో కూడిన దేహమా? అల్లా అంటే ఎవరు? విగ్రహమా? అల్లా అంటే ఎవరు? చిత్రపటమా? కాదు. అల్లాహ్ అంటే సమస్త లోకాలకు యజమాని. మీరు 5 పూట్ల అజాన్ వింటా ఉన్నారు, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. అల్లా అందరికంటే గొప్పవాడు. ఎందరికంటే గొప్పవాడు? సూర్యుడి కంటే, చంద్రుడి కంటే, ఆకాశాల కంటే, ఈ విశ్వం అంతటి కంటే కూడా ఆయన ఎంతో గొప్పవాడు. ఎంతటి గొప్పవాడు తెలుసా? అరుస్సును మోసేటటువంటి దైవదూతలు ఎంతమంది అండి? ఎంతమంది? అరుస్సును మోసే దైవదూతలు, సింహాసనం, అల్లా సింహాసనాన్ని మోసే దైవదూతలు 4. 8 మంది అని ఒక సోదరుడు చెప్పారు. 8 మందే. ఎప్పుడు? కయామత్ రోజున, తీర్పు దినం రోజున 8 మంది దైవదూతల సింహాసనాన్ని మోస్తారు. ఇప్పుడు మాత్రం 4 దైవదూతలు మోస్తున్నారు.
ఆ సింహాసనాన్ని మోసే దైవదూతల ఒక భుజం గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. ఎలా ఉందంటే, ఇక్కడ భుజం నుంచి చెవి భాగము ఒక రౌతు పరిగెడితే గుర్రం మీద 700 సంవత్సరాలు ప్రయాణం చేసినా కూడా ఈ చెవి భాగానికి చేరుకోలేడు. అంతటి సుదీర్ఘమైనటువంటి బలశాలులు ఆ దైవదూతలు. ఒక భుజమే ఎంత ఉంటే ఇంకా దైవదూత ఎంత ఉంటాడు, ఆ సింహాసనం ఎంత ఉంటుంది, ఆ సింహాసనాన్ని అధిష్ఠించి ఉండే అల్లాహ్ ఎంతటి వాడై ఉంటాడు. అల్లాహు అక్బర్. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమన్నాడు, వసియ కుర్సియుహు సమావాతి వల్ అర్ద్. ఆయన పాదం పెట్టుకునే కుర్సీ ఏదైతే ఉందో అది భూమి ఆకాశాలకు కప్పుగా ఉంది. ఆయన పాదం పెట్టుకునే ఆ పీఠం కింద ఈ భూమి ఆకాశాలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ కూడా ఉన్నాయి సోదరులారా. అంతటి ఘనగనుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అలాంటి దేవుణ్ణి చచ్చిపోయిన వాళ్ళు సమాధిలో ఉన్నాడని చెప్తున్నావా? చెట్టులో ఉన్నాడని చెప్తున్నావా? చీమలు పెట్టిన పుట్టలో ఉన్నాడంటున్నావా? అంత మహోన్నతమైనటువంటి వైభవోపేతమైనటువంటి సింహాసనాన్ని వదిలిపెట్టి, అంత విశ్వ సామ్రాజ్యాన్ని వదిలిపెట్టి అల్పమైన వస్తువులు వచ్చి కూర్చోవడానికి ఆయనకేంట కర్మ? సోదరులారా, దేవుని ఔన్నత్యాన్ని తెలుసుకోని వాడే దర్గాల చుట్టూ తిరుగుతూ ఉంటాడు. అల్లా యొక్క గొప్పతనం గురించి సరిగా తెలుసుకోని వాడే సమాధులను మొక్కుతూ ఉంటాడు. అల్లా యొక్క ఔన్నత్యం గురించి సరైనటువంటి జ్ఞానం లేనటువంటి వాడే ఈ దర్గాల చుట్టూ తిరుగుతూ ఉంటాడు. అల్లా గురించి తెలిసినటువంటి ఏ వ్యక్తి కూడా దేవుడు సమాధుల్లో ఉన్నాడు, దర్గాల్లో ఉన్నాడు, ఆడున్నాడు, ఏడున్నాడని ఎవ్వరు చెప్పరు సోదరులారా. కావున అర్-రహ్మాను అలల్ అర్షి ఇస్తవా, ఆ కరుణామయుడైనటువంటి అల్లా సృష్టి సామ్రాజ్య పీఠాన్ని అధిష్ఠించి ఉన్నాడు. ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవ్వడు లేడు. అల్లాయే ఈ విశ్వానికి యజమాని. సరే, ఇప్పుడు ఒక ఆయన అంటున్నారు, పలానా కొండ మీద దేవుడున్నాడు, ఆ కొండ ఆ స్వామిది, ఆ కొండ మా స్వామిది, మా దేవుంది అంటున్నారు. మీరు ఒప్పుకుంటారా? చెప్పండి, ఆ కొండ అల్లాహదే, ఆ స్వామిదా? అల్లాహదే. ఈ భూమండలం మీద ఉన్నటువంటివన్నీ, ఈ విశ్వంలో ఉన్నటువంటివన్నీ ఆయన సొత్తు, ఆయన దాసులే. అర్థమైందా? ఈ భూమండలానికి ఎవడు యజమాని కాదు, ఏ స్వామి యజమాని కాదు, ఏ బాబా యజమాని కాదు, ఎవ్వరు యజమాని కాదు. ఈ విశ్వానికి అంతటికీ అల్లా ఒక్కడే యజమాని, ఇంకెవరు కాదు. ఇదే తౌహీద్, ఏకదైవారాధన. కావున సోదరులారా, చిన్న జీవులు మొదలుకొని పెద్ద పెద్ద పరిమాణం కలిగినటువంటి మహా జంతువుల వరకు అన్నింటిని పుట్టించిన వాడు అల్లాయే. చిన్న చీమను మొదలుకొని పెద్ద ఏనుగు వరకు సమస్త జంతువులను పుట్టించిన వాడు అల్లాయే. సూర్య చంద్ర నక్షత్రాలను ఏర్పాటు చేసినటువంటి వాడు అల్లాయే. మనకు ఉపాధినిచ్చేటటువంటి వాడు అల్లాయే. మనల్ని పుట్టించింది అల్లాహనే, తిరిగి మరణింపజేసేది కూడా అల్లాహనే, మళ్ళీ తిరిగి ప్రాణం పోసి లేపి తీర్పు దినం రోజున మన దగ్గర నుంచి లెక్క తీసుకునేది కూడా అల్లాహే. ఈ విశ్వాసాన్ని ప్రతి ముస్లిం కలిగి ఉండాలి సోదరులారా. అర్థమైందా? అల్లాహకు కొన్ని గుణాలు ఉన్నాయి, ఆ గుణాలు ఇంకెవ్వరికి లేవు. అల్లాహకు ఉన్నటువంటి గుణం ఏంటంటే, అల్లా పుట్టాడు. పుట్టని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరు, అందరూ పుట్టిన వాళ్ళే, ఒక్క అల్లా తప్ప. మరణించని వాడు ఎవరైనా ఉన్నారా? అల్లాహకున్న గుణం ఏంటి? ఆయన మరణించడు. చావు లేని వాడు ఎవరైనా ఉన్నాడా? కుల్లు మన్ అలైహా ఫాన్ వయబ్కా వజ్హు రబ్బిక జుల్ జలాలి వల్ ఇక్రామ్. ఈ సమస్తమంతా కూడా నాశనం అయ్యేది, మహోన్నతమైనటువంటి నీ ప్రభువు అస్తిత్వం మాత్రమే మిగిలి ఉంటుంది. కావున అల్లా ఒక్కడే సజీవుడు, నిత్యుడు, అనంతుడు. అల్లా తప్ప ఇంకందరూ చచ్చిపోయేవారే. దైవదూతలు కానీ, జిన్నాతులు కానీ, మానవులు కానీ, జంతువులు కానీ, ఎంత పెద్దవారైనా అందరూ మరణించాల్సిన వారే అల్లాహ్ తప్ప. అల్లాహ్ తినడు, అల్లాహ్ నిద్రపోడు, అల్లాహ్ పెళ్లి చేసుకోడు, అల్లాహకు కామ కోరికలు లేవు, అల్లాహకు సంతానం లేరు. ఈ గుణాలు ఇంకెవ్వరికి లేవు. అల్లాహకు ఉన్న గుణాలు ఇంకెవ్వరికి లేవు. ఈ గుణాలు తెలుసుకుంటే ప్రతి ఒక్కరూ దారికొస్తారు. ఈ గుణాలు తెలియకనే సచ్చినోని దేవుడు అంటున్నారు, పుట్టినోని దేవుడు అంటున్నారు, కాటేసే పాముని దేవుడు అంటున్నారు, గడ్డి మేసే జంతువుని దేవుడు అంటున్నారు, చీమలు పెట్టిన పుట్టల దేవుడు అంటున్నారు, చెట్టును దేవుడు అంటున్నారు, కంటికి కనిపించిన ప్రతిదాన్ని దేవుడు అంటున్నారు. నిజ దేవుణ్ణి మాత్రం తెలుసుకోవడం లేదు. కావున సోదరులారా, వ ఇలాహుకుం ఇలాహుం వాహిద్ లా ఇలాహ ఇల్లా హువ రహ్మానుర్ రహీం.
మీ అందరి ఆరాధ్య దైవం అల్లాహ్ తప్ప ఇంకెవరు లేరు, ఆ కరుణామయుడు తప్ప ఇంకెవరు లేరు, మీరందరూ ఆయన్ని ఆరాధించండి అని అల్లాహ్ అంటున్నాడు. తర్వాత జ్యోతిష్యము, వాస్తులు, శకునాలు, దారాలు, తాయెత్తులు, అంత్రాలు, మంత్రాలు ఇవన్నీ ఉన్నాయా ఇస్లాంలో? ఉన్నాయా? లేవు. మరెందుకు ముస్లింలు ప్రతి ఇంటికి గుమ్మానికి ఎర్రగుడ్డలో టెంకాయ, పచ్చగుడ్డలో టెంకాయ, నిమ్మకాయలు, మిరపకాయలు, దారాలు, అంతరాలు, తంత్రాలు ఇవన్నీ ఎందుకు కట్టారు? సోదరులారా, ఏ ముస్లిం అయితే తన ఇంటికి ఎర్రగుడ్డలో టెంకాయ, పచ్చగుడ్డలో టెంకాయ, నిమ్మకాయలు, మిరపకాయలు, వెంట్రుకల దారాలు, అంతరాలు, తంత్రాలు, దర్గా ఫోటోలు, 786 సింబల్స్, హస్త బొమ్మలు, గుర్ర బొమ్మలు ఇవన్నీ పెట్టుకుంటారో వారు షిర్కుకు పాల్పడినట్టే. అల్లాహ్ సుబ్హానహు తఆలా 12వ సూర 106వ ఆయతలో అల్లాహ్ అంటున్నాడు, వమా యుమిను అక్సరుహుం బిల్లాహి ఇల్లా వహుం ముష్రికూన్. వారు ఒకవైపు అల్లాహ్ను కూడా నమ్ముతున్నారు, మరోవైపు షిర్కు కూడా చేస్తున్నారు, అలాంటి వారు ముష్రికులు అని అల్లాహ్ అంటున్నాడు. కావున సోదరులారా, నువ్వు 5 పూట్ల నమాజ్ చేసి ఇంటికి టెంకాయ ఉంటే నువ్వు ముస్లిం కాదు. నువ్వు 5 పూట్ల నమాజ్ చేస్తూ రంజాన్లో రోజాలు పాటిస్తూ చేతికి నల్ల దారాలు, మెన్నెండ తాయితులు వేసుకుంటే నువ్వు ముస్లిం కాదు. ఇమ్రాన్ బిన్ హుసైన్ రదియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బజార్లో ఒక అబ్బాయిని చూశారు, చేయి పట్టుకున్నారు. అబ్బాయి నీ చేతికి ఎందుకు కడియం వేసుకున్నావని అడిగారు. అల్లాహ్ యొక్క ప్రవక్త, నాకు జబ్బు చేసింది అందుకని కడియం వేసుకున్నా అన్నారు. ఈ కడియం ద్వారా నీకు ఎలాంటి లాభము జరగదు, నీకు ఎలాంటి ఆరోగ్యము నయం కాదు. ఈ కడియం నీ ఒంటి మీద ఉన్న స్థితిలో నీకు గనక చావుస్తే నువ్వు సాఫల్యం పొందలేవు అని చెప్పారు. అంటే నువ్వు స్వర్గానికి వెళ్ళలేవు అని చెప్పారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద చేతి మీదుగా బైత్ తీసుకోవడానికి 10 మంది సహచరులు మదీనా నుండి వచ్చారు, అకబా లోయలో కలుసుకున్నారు. ఆ 10 మంది చేతుల మీదుగా ప్రవక్త గారు బైత్ చేశారు. అందులో 9 మంది చేతి మీదుగా బైత్ చేశారు. ఒక్క వ్యక్తి చెయ్యి తగలను కూడా తగలలేదు. ఎందుకు తగలలేదంటే ఆ వ్యక్తి చేతికి తాయెత్తు ఉంది. ఆ తాయెత్తు తెంచి వేయమని చెప్పారు. అతను తెంచి పక్కన పడేస్తే అప్పుడు ప్రవక్త గారు అతని చెయ్యి ముట్టుకొని ప్రమాణం పలికారు. ప్రవక్త గారు తాయెత్తు కట్టుకొని ఉన్నవాడి చెయ్యి తాకడానికి కూడా ఇష్టపడలేదు. అలాంటిది నువ్వు మా బాబాయ్ వేశాడు, దర్గాలో ఉన్నవాడు వేశాడు, ముజావర్ వేశాడు, పీఠాధిపతి వేశాడు అని చెప్పేసి నువ్వు ఇది మాదే అని చెప్పి వేసుకుంటే నువ్వు ముష్రికువేనయ్యా, షిర్కు చేసిన వాడు. ఎందుకు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మన్ అల్లక తమీమతన్ ఫకద్ అష్రక్. ఎవరైతే తాయెత్తు ధరిస్తారో వారు షిర్కుకు పాల్పడినట్టే అని చెప్పారు. అంటే నీకు ఆరోగ్యం బాగలేదు, ఏం చేయాలి? ఆరోగ్యం బాగాలేకపోతే అల్లాహ్తో దువా చేసుకోవాలి. ఇంకేం చేయాలి? సదకాలు ఏమైనా ఇచ్చి అల్లాహ్తో దువా చేయాలి. అల్లాహ్, నేను నీ పేరుతో సదకా చేశాను, ఆ దాన ధర్మాన్ని స్వీకరించి నాకు జబ్బు తగ్గించు ప్రభు అని దువా చేసుకోవాలి. అర్థమైందా? ఇంకా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వైద్య విధానం నేర్పించారు, ఆ వైద్య విధానం చేసుకోవాలి. ఇంకా ఏం చేయాలి? మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి చూపించుకోవాలి. ఇది పద్ధతి. ఈ దారాలు, తాయెత్తులు, కడియాలు, అంతరాలు, తంత్రాలు ఇది శైతాను పనయ్యా. ఇది అంటే నల్ల తాయెత్తు అయితే హిందువులది, పచ్చ తాయెత్తు అయితే ఇస్లాందా? ఎవరు చెప్పారు మీకు? పచ్చ తాయెత్తు ఇస్లాంలోదని ఎవరు చెప్పారు? పచ్చ తాయెత్తు ఇస్లాంది కాదు, నల్ల తాయెత్తు ఇస్లాంది కాదు. అర్థమైందా? ఈ తాయెత్తులకు ఇస్లాంకి ఎలాంటి సంబంధం కూడా లేదు. అందుకే ఈ సినిమాల్లో ముస్లిం అనగానే హీరో మెడలో తాయెత్తు కట్టేస్తారు, ఇదే చూపిస్తారు. ఏమనుకుంటారు? ముస్లిం అంటే మెడలో తాయెత్తు ఉండాలని చెప్పేసి. కావున ముస్లిం అంటే తాయెత్తు చేసుకునేవాడు కాదు. ఈ తాయెత్తులు, దారాలు అనేవి శైతాను కార్యాలు, వీటి జోలికి వెళ్ళగాకండి. జబ్బులు వచ్చినప్పుడు, రోగాలు వచ్చినప్పుడు అల్లాహ్ పట్ల భరోసా ఉండాలే తప్ప ఇలాంటి యొక్క తాయెత్తులు, దారాల జోలికి వెళ్ళినట్లయితే కనుక మీరు నష్టపోతారు. ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద చేతబడి జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్తో దువా చేసుకున్నారు. అల్లాహ్ సుబ్హానహు తఆలా కలలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కళ చూపించాడు. 2 దైవదూతలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చారు. ఒక దైవదూత కాళ్ళ వద్ద కూర్చున్నారు, ఒక దైవదూత తల వద్ద కూర్చున్నారు. కాళ్ళ వద్ద కూర్చున్నటువంటి దైవదూత అడుగుతున్నారు, ఇతనికి ఏమయ్యింది? ఇతని పైన చేతబడి జరిగింది అని తల వద్ద ఉన్న దైవదూత సమాధానం ఇస్తున్నాడు. చేతబడి ఎవరు చేశారు? లాబిద్ బిన్ అల్ ఆసిమ్ అనేటువంటి ఒక యూదుడు చేశాడు. ఏ వస్తువులతో చేశాడు?
దువ్వెన వెంట్రుకలతో చేతబడి చేశాడు. ఎక్కడ పెట్టాడు? దర్వాన్ అనేటువంటి బావిలో పెట్టాడు. కల అయిపోయింది. పొద్దున్నే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇద్దరు సహచరులు తీసుకొని దర్వాన్ అనే బావి వద్దకు వెళ్ళారు. వెళితే ఆ దర్వాన్ అనేటువంటి బావి నీళ్లు ఎర్రగా గోరింటాకు వలె ఉన్నాయి. గోరింటాకు పండితే ఎలా ఎర్రగా ఉంటుందో ఆ రంగులో నీళ్లు ఉన్నాయన్నమాట. ఆ గోడ చుట్టూ, ఆ బావికి గోడ చుట్టూ ఖర్జూరపు చెట్లు ఉన్నాయి. ఆ ఖర్జూరపు యొక్క చెట్లు ఎలా ఉన్నాయంటే శైతాను యొక్క తలలకు కొమ్ములు ఎలా ఉంటాయో ఆ విధంగా ఉన్నాయన్నమాట. ఆ ఖర్జూరపు తుట్టులో ఒక మూట పెట్టారు. ఆ మూట బయటికి తీసి చూడగానే ఒక బొమ్మ ఉంది. ఆ బొమ్మకు ఒక నరం చుట్టబడి ఉంది. ఆ నరానికి 11 ముడులు ఉన్నాయి. ఒక్కొక్క ముడిలో గుండు సూదులు గుచ్చబడి ఉంది. వెంట్రుకలు దువ్వెన అందులో ఉన్నాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి తల వెంట్రుకలతో చేతబడి చేయటం జరిగింది. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఆయనకు షిఫా ఇచ్చేటటువంటి నిమిత్తము జిబ్రీల్ అలైహిస్సలాం వారి చేత 2 సూరాలు ఇచ్చి పంపించారు. ఖుల్ ఔదు బిరబ్బిల్ ఫలక్, ఖుల్ ఔదు బిరబ్బిన్ నాస్. ఈ 2 సూరాలు జిబ్రీల్ అలైహిస్సలాం వారు తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందర చదువుతూ ఉండగా ఆయనకు షిఫా పొందడం జరిగింది, స్వస్థత అయింది. ఖుల్ ఔదు బిరబ్బిల్ ఫలక్ మిన్ షర్రి మా ఖలక్ ومن شر غاسق إذا وقب ومن شر النفاثات في العقد ومن شر حاسد إذا حسد. సూరే ఫలక్ 5 ఆయతులు. ఉషోదయపు కాలపు ప్రభువు సాక్షిగా ప్రభు యొక్క శరణు వేడుకుంటున్నాను. ఆయన సృష్టించినటువంటి ప్రతిదాని కీడు నుండి ఆయన శరణు వేడుకుంటున్నాను. అలాగే ముడులలో మంత్రించే వారి యొక్క కీడు నుండి ఆయన శరణు వేడుకుంటున్నాను. మరియు కటికి చీకటి యొక్క కీడు నుండి అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను. మరియు అసూయపరుడు అసూయ చెందేటప్పుడు కీడు నుండి అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను. సూరే ఫలక్ 5 ఆయతులు. సూరే నాస్ ఖుల్ ఔదు బిరబ్బిన్ నాస్ మలికిన్ నాస్ ఇలాహిన్ నాస్ మిన్ షర్రిల్ వస్వాసిల్ ఖన్నాస్ అల్లదీ యువస్విసు ఫీ సుదూరిన్ నాస్ మినల్ జిన్నతి వన్ నాస్. నేను మానవుల ప్రభు, మానవుల చక్రవర్తి, మానవుల ఆరాధ్య దైవమైనటువంటి అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను. మానవులలో దురాలోచనలు రేకెత్తించి తప్పించుకునేవాడి కీడు నుండి అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను. వాడు మానవుల హృదయాలలో కలతలు రేకెత్తిస్తాడు. మినల్ జిన్నతి వన్నాస్. వాడు మానవ జాతికి చెందినోడైనా కావచ్చు, జిన్నాతుల జాతికి చెందినోడైనా కావచ్చు. ఇది సూరే నాస్ యొక్క అర్థం. సూరే ఫలక్ 5 ఆయతులు, సూరే నాస్ 6 ఆయతులు, మొత్తం 11 ఆయతులు. ఒక్కొక్క ఆయతు చదువుతూ వస్తుంటే జిబ్రీల్ అలైహిస్సలాం వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పలుకుతూ ఉన్నారు. నరానికి ఉన్నటువంటి 11 ముడులు ఒక్కొక్క ముడి విడిపోతూ వచ్చింది 2 సూరాలు చదవగానే. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్ గ్రంథంలో ఏమంటున్నాడు? వనునజ్జిలు మినల్ ఖురాని మా హువ షిఫా వరహ్మతుల్ లిల్ ముమినీన్. మేము అవతరింపజేసేటటువంటి ఈ ఖురాన్ విశ్వాసుల హృదయాలకు స్వస్థత. విశ్వాసుల రోగాలు బాగైతాయి ఈ ఖురాన్ ద్వారా అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు. మరియు కారుణ్య ప్రదాయిని. ఎవరికి? విశ్వాసులకు. చెప్పండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద చేతబడి జరిగితే ఆయన దర్గా దగ్గరికి వెళ్ళి తాయెత్తు కట్టించుకున్నారా? చెప్పండి. ఆయన ఏ భూత వైద్యుడి దగ్గరికి వెళ్ళినా అందరం వేయించుకున్నారా? చెప్పండి. మరి నిజంగా నువ్వు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించేవాడివే అయితే గనక, నిజంగా నువ్వు లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ కలిమా పలికిన ముస్లిమే అయితే గనక, నువ్వు ప్రవక్త నేర్పిన తరీకా ఫాలో అవ్వాలనా, ఈ దర్గాల దగ్గర ఉండే శైతాన్ గాళ్ళు చెప్పేది వినాలనా? చెప్పండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖుల్ ఔదు బిరబ్బిల్ ఫలక్, బిరబ్బిన్ నాస్ లాంటి సూరాల ద్వారా షిఫా పొందారు. మనము కూడా ఇదే విధానాన్ని ఫాలో అవ్వాలి. అర్థమైందా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పడుకునే ముందు ఈ 2 సూరాలు చదివి ఉఫ్ ఉఫ్ అని ఊదుకొని శరీరం అంతా తడుముకొని పడుకునే వాళ్ళు. ఇది ప్రవక్త తరీకా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి జబ్బులు వచ్చాయి. ఆయన కూడా వ్యాధిగ్రస్తుడయ్యాడు. ఆ వ్యాధిగ్రస్తుడైనప్పుడు ఏ దర్గా చుట్టూ తిరగలేదు, ఏ అంతరం వేసుకోలేదు, ఏ తంత్రం వేసుకోలేదు, ఎక్కడికి వెళ్ళి మంత్రించుకోలేదు. కేవలం ఖురాన్ ద్వారానే, ఖురాన్ ఆయుతుల ద్వారానే ఆయన షిఫా పొందారు. అల్హమ్దులిల్లా. ఈ ఖురాన్ లో అల్హమ్దుల్లా అమోఘమైనటువంటి వైద్యం ఉంది. సోదరులారా, ఒక సంఘటన చెప్పి ముగిస్తాను.
సిరియాలో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. అల్లకల్లోలమైపోయింది దేశమంతా కూడా. పెద్ద పెద్ద మేడలన్నీ కూడా కూలిపోతున్నాయి. అంతటి భయానకమైనటువంటి బాంబుల దాడి జరుగుతుంది. ఆ దాడిలో ఒక అబ్బాయి యొక్క మెడంతా కూడా తెగిపోయింది సోదరులారా. రక్తం ఓడుతున్నటువంటి తన బిడ్డను చేతిలో పట్టుకొని ఒక తండ్రి ఏడుస్తూ పరుగున హాస్పిటల్కి వచ్చాడు. హాస్పిటల్కి వస్తే డాక్టర్ అంటున్నారు, బయట పరిస్థితులు బాగాలేవు, ఇక్కడ ఎవరు రాలేదు, ఏ ఆపరేషన్లు ఏ వైద్యం ఇక్కడ చేయలేము, మేమేం చేయలేమని చెప్పేసి అన్నారు. అయ్యా నా బిడ్డను బతికించండి అని వేడుకుంటున్నాడు ఆ వ్యక్తి. అయ్యా నీకు అర్థం కావటం లేదు, ఇప్పుడు ఆపరేషన్ చేసే సిచ్యువేషన్లో లేము. లేదండి నా బిడ్డను బ్రతికించండి అన్నారు. అయ్యా మత్తు కూడా లేదండి, మేము ఆపరేషన్ చేయడానికి, ఆ బిడ్డలు కుట్లు వేయడానికి మా దగ్గర మత్తు కూడా లేదన్నారు. పర్వాలేదు నా బిడ్డ ఖురాన్ చదువుతాడు, మీరు ఆపరేషన్ స్టార్ట్ చేయండి డాక్టర్ గారు అని చెప్పారు. సోదరులారా, ఆ బిడ్డకు 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉంటాయి. ఆ డాక్టరు మెడంతా తెగిపోయింది, ఆయన కుట్లు వేస్తూ ఉన్నాడు. ఆ పిల్లోడు ఏడవకుండా సూర్య మసద్దు సూర్య బయ్యన సూరాలు చదువుతున్నాడు. సోదరులారా, అమోఘం, అద్భుతం. ఈ విషయాన్ని ఒక డాక్టరు ఇంటర్వ్యూలో చెబుతూ ఏడుస్తున్నాడు. సోదరులారా, బోరిని ఏడుస్తూ ఈ విషయాన్ని చెప్పాడు. అల్లా ఏమంటున్నాడు, వనునజ్జిలు మినల్ ఖురాని మా హువ షిఫా వ రహ్మతుల్ లిల్ ముഅ్మినీన్. ఈ ఖురాన్లో మేము విశ్వాసులకు స్వస్థత పెట్టాము, కారుణ్య ప్రదాయిని ఖురాన్ అని చెప్పాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆ అబ్బాయి తండ్రి నిజంగా ఖురాన్ పట్ల ఆ విధమైనటువంటి ఈమాన్ పెట్టారు, అల్లాహ్ పట్ల ఆ విధమైనటువంటి నమ్మకం పెట్టారు. అందుకే అల్హమ్దులిల్లా వారికి షిఫా దొరికింది అల్లాహ్ దయ వల్ల. కావున సోదరులారా, ఈరోజు మనం ఖురాన్ను ఎలా నమ్మాలని నమ్మట్లేదు, అల్లాహ్ను ఎలా విశ్వసించాలో అలా విశ్వసించడం లేదు. అందుకే ఈరోజు ముస్లింలు అతి పవిత్రమైనటువంటి మహోన్నతమైనటువంటి ఖురాన్ గ్రంథం ద్వారా షిఫా పొందాల్సింది పోయి, ఇందులో ఉన్న ఆయుధుల ద్వారా రోగాలు నయం చేసుకోవాల్సింది పోయి, తాయితులని, దారాలని, దర్గాలని, సమాధులని తిరుగుతూ తమ ఈమాన్ని పాడు చేసుకుంటున్నారు. సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నేర్పిన తరీకా మనకు ఉండగా శైతాను మార్గాలను మనం ఎందుకు అనుసరిస్తున్నాం? కావున సోదరులారా, శైతాను మార్గాలను అనుసరించకండి. ఇన్షాల్లా ఈ వీడియో మీకు అప్లోడ్ అవుతుంది. ఇందాక నేను చెప్పినటువంటి సిరియాలో జరిగిన సంఘటన వీడియో కూడా ఈ వీడియోకి యాడ్ చేస్తాం ఇన్షాల్లా. నేనేదో కట్టుకథ చెప్పట్లేదు. యూట్యూబ్ లింక్ పెట్టుకోండి, ఇన్షాల్లా ఒక 2-3 రోజుల్లో వీడియో అప్లోడ్ చేస్తాము. ఆ అబ్బాయి వీడియో కూడా మీకు చూపిస్తాము ఇన్షాల్లా. మీరందరూ కూడా చూడండి, అద్భుతం అది. నిజంగా నేనైతే ఆ వీడియో చూసి ఏడ్చాను. నిజంగా ఈమాన్, అదండి ఈమాన్ అంటే. అలాంటి ఈమాన్ ఉంటే గనక నొప్పి కాదు కదా. అందుకే సహాబీలు యుద్ధంలోకి వెళ్ళి పేగులు తెగిపోతున్నా కూడా అల్లా మార్గంలో పోరాడి జయించారు అల్హమ్దులిల్లా. ఆ పాటి ఈమాన్ అల్లా పట్ల పెట్టారు. ఈరోజు ఏంటి, 3 రోజులు బిడ్డకు జ్వరం వచ్చి 4వ రోజు తగ్గలేదంటే మెడ నిండా నల్ల దారాలన్నీ ఉంటాయి, కాళ్ళ నిండా తాయితలు ఉంటాయి. ఇది మన ఈమాన్ ఈరోజు. సోదరులారా, తౌహీద్ని అర్థం చేసుకోండి, షిర్కుకు దూరంగా ఉండండి, బిదాతుకు దూరంగా ఉండండి. సోదరులారా, ధర్మాన్ని అర్థం చేసుకోండి. సోదరులారా, తలబుల్ ఇల్ము ఫరీదతున్ అలా కుల్లి ముస్లిం. విద్య నేర్చుకోవటం, జ్ఞానం నేర్చుకోవటం ప్రతి ముస్లిం స్త్రీ పైన, ప్రతి ముస్లిం పురుషుడి పైన ఫర్జ్ అయ్యి ఉంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అని చెప్పారు. కావున ఇస్లాం అంటే ఏంటో తెలుసుకోండి సోదరులారా. వంశపారంపర్యంగా వచ్చేది కాదు ఇస్లాం. ఇస్లాం అంటే విద్య, ఇస్లాం అంటే జ్ఞానం. అది నేర్చుకున్న వాడికే వస్తుంది సోదరులారా. అల్లాహ్తో దువా చేస్తూ ముగిస్తున్నాను. విన్నటువంటి విషయాలపైన సదాచరణ చేసే సద్బుద్ధిని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ హదీస్ వెలుగులో జీవితం గడిపే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని షిర్కు నుండి, కుఫుర్ నుండి, బిదాతు నుండి, శైతాన్ యొక్క కీడుల నుండి, మహమ్మారి యొక్క రోగాల నుండి అల్లాహ్ మనల్ని రక్షించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని కబర్ శిక్ష నుండి, జహన్నం నుండి రక్షించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి స్వర్గంలో ఉన్నతమైన దర్జాలను ప్రసాదించుగాక. భార్య పిల్లలతో స్వర్గంలో శాశ్వతంగా ఉండే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. మహోన్నతుడైనటువంటి అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ని స్వర్గంలో దర్శనం చేసుకునే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.